సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ నమస్కారాలు. ప్రతి నెల 1వ 3వ ఆదివారాలు ఈ సాయంత్రం 7 గంటలకు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో చర్చాగోష్ఠులు పెట్టాము. ఇది 18వ చర్చాగోష్ఠి. దాదాపుగా 16 చర్చాగోష్ఠుల వరకు ఆచార్య మునిరత్నం నాయుడు గారు ఉన్నారు. తర్వాత వారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా వెళ్ళడంతో వారు అక్కడ బాగా బిజీగా ఉండటంతో అది వారు రాలేకపోయారు. అందువల్ల డాక్టర్ రావి రంగారావు గారు ఆ విధులను నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, మరి తెలుగు అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గుతున్న కాలంలో తెలుగు మీడియం వల్ల తెలుగు మీడియం దెబ్బతింటుంది. దానివల్ల విద్యా విధానంలో తెలుగు దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో తెలుగు అనేది కొంచెం కష్టాల్లో పడుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది తెలుగుని పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది మరి గొంతెత్తి మాట్లాడుతున్నారు. దానికి ప్రభుత్వం వారిని తెలుగు భాషను రక్షించాలని ఎన్నో రకాల విన్నపాలు చేస్తున్నారు. సరే, మనం కూడా ఏదైనా మన తరపున మనం ఏం చేద్దాం అంటే, మనకిగా మనం ఏం చేద్దాం, ఇండివిజువల్ గా అంటే ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం, సరే గుంపుగా ఏం చేయగలం, మనం తెలుగు పరిరక్షణ కోసం తెలుగు భాషను రక్షించుకోవడం కోసం, దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏం చేయగలము అనేది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మొదలు పెట్టబడింది ఇది. ఇప్పటికీ 17 మీటింగుల్లో కూడా చక్కటి సూచనలు సలహాలు వచ్చాయి. మరి మంచి మార్గదర్శకాలు కూడా వచ్చాయి. మరి ఇది ఇంకా చాలా నడపవలసి ఉంది. మనము దీని ద్వారా ఎంతమందిని మనం ప్రభావితం చేయగలము అనేది ఒక ఉద్దేశం అయితే, మనమేం చేయగలం అనేది ఇంకొక ఉద్దేశము. ఈరోజు ముఖ్యంగా మరి దీనికి డాక్టర్ రావి రంగారావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. శ్రీ తుమ్మల సాంబశివరావు గారు కవిత్వము భాష అనే అంశం మీద మాట్లాడతారు. అట్లాగే కానుకొల్లు బాలకృష్ణ గారు తెలుగు భాషాభివృద్ధి కొన్ని లక్ష్యాలు అనే అంశం మీద మాట్లాడతారు. మరి డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు గారు పరిచయకర్తగా వ్యవహరిస్తారు. సభకు వచ్చిన అందరికీ, ముఖ్యంగా వక్తలకు, మరి డాక్టర్ రావి రంగారావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, ప్రత్యేకంగా వచ్చిన ఆచార్య మునిరత్నం నాయుడు గారికి అందరికీ నమస్కారాలు. అధ్యక్షులు మొదలుపెట్టి తర్వాత పరిచయకర్తకు పరిచయం చేయించవలసింది కోరుతున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టున్నాను, మామూలు కూడా రావట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి వారు వక్కలగడ్డ వెంకటేశ్వరరావు గారు, పగడాల వెంకటరెడ్డి గారు, భరత్ గారు, సరే మన వాళ్ళు సగిలి సుధారాణి గారు, డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు గారు, తరువాత ఎర్రగుంట్ల పాణిరావు గారు, సరే కె బాలకృష్ణ గారు, బసాబత్తిన వారు, వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమానికి రథసారథులైనటువంటి బిట్టు వెంకటేశ్వర్లు గారు, మునిరత్నం నాయుడు గారు, A51 గారు, అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక ఇవాళ 2 అంశాలు అన్నమాట, భాషాపరమైనటువంటి అంశాలు. భాషాభివృద్ధి లక్ష్యాలు, ఎందుకు భాషాభివృద్ధి జరగాలి అనే దాని గురించి బాలకృష్ణ గారు మాట్లాడతారు. ఈ కవిత్వంలో
భాష ఎలా ఉండాలి అంటే కవిత్వంలో ఉండేటువంటి భాష భాషాభివృద్ధికి అది కూడా ఒక సంకేతం అన్నమాట. ఆ అంశాన్ని గురించి మాట్లాడటానికి తుమ్మల సాంబశివరావు గారు వచ్చారు, ఇద్దరు వక్తలు. ఇప్పుడు ఈ ఇద్దరు వక్తల గురించి ఉమామహేశ్వరరావు గారు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ గారికి ముందుగా నమస్సులు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి రావి రంగారావు గారికి, ఈరోజు ప్రత్యేక అతిథిగా మా దగ్గరికి వచ్చినటువంటి తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మున్రత్న నాయుడు గారికి, ఈరోజు వక్తలుగా చేసినటువంటి తుమ్మల సాంబశివరావు గారు, కానుకొల్లు బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈరోజు ప్రథమ వక్తగా వచ్చినటువంటి తుమ్మల సాంబశివరావు గారు, వారి విద్యాభ్యాసం అంతా 10వ తరగతి వరకు నిజాంపట్నం బాపట్ల జిల్లా ప్రస్తుతం. ఆ తర్వాత ఇంటర్ ప్రభుత్వ పాఠశాల పిట్టలవానిపాలెంలో వారు చేశారు. ఆ తర్వాత టిటిసి అనేటువంటిది రాజమండ్రిలో, బిఏ, ఎంఏ, బిఎడ్ ఇవన్నీ దూర విద్య ద్వారా వారు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి వారు పూర్తి చేశారు. వారి అభిరుచి ప్రత్యేకంగా తెలుగు భాష సాహిత్యం పట్ల వారు ప్రత్యేక అభిరుచి కలిగి ఉన్నారు. కీర్తిశేషులు తుమ్మల అర్జునుడు గారు, వారు విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్నారు, వీరి నాన్నగారు. తర్వాత తుమ్మల లక్ష్మమ్మ గారు వారి అమ్మగారు, వీరి భార్య గారి పేరు తుమ్మల రత్తమ్మ గారు, గృహిణిగా ఉన్నారు వీరు. కొంచెం ఈ టెక్నికల్ సమస్యలు ఉండటం వల్ల కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒక 2 నిమిషాలు నేను చేసుకుంటాను. ఈలోపు గౌరవనీయులు తుమ్మల సాంబశివరావు గారిని వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్సులండి. మాన్యులైన సాహితీమూర్తులకు సవినయ నమస్సుమాంజలులు ఘటిస్తూ ఈ మహదావకాశాన్ని కల్పించినందుకు శిరస్సు వంచి ప్రణతులు ఆచరిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. ప్రసంగాంశము కవిత్వంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది. లలిత కళల్లో సాహిత్యం అంటే కవిత్వం ప్రధానమైంది. అది ఒక ఆలోచనామృతం, ఒక విధమైన సంగీతం. దాని భావం రాగమైతే శబ్దం తాళం. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా కవిత్వం ముందా భాష ముందా అని ప్రశ్నించుకుంటే స్పష్టమైనటువంటి సమాధానం అలభ్యం. మానవునికి మాత్రమే సొంతమైన భాష, అతని అవసరాల నిమిత్తంగా పురుడు పోసుకున్న విషయం విదితమే. ఆ అవసరాల నేపథ్యంలో భావోద్వేగాలకు, అనుభవాలకు, జ్ఞానానికి సంబంధించిన అభివ్యక్తి మూలాలు గోచరిస్తున్నాయి. ఉదాహరణకు, అనాదిగా వాడుకలోనే ఆకలవుతుందని చెప్పడానికి ఆకలి చంపేస్తుందనో ఆకలి దంచేస్తుందనో అనడం పరిపాటి. గమనించాల్సిన విషయం ఏమంటే, చెప్పవలసిన విషయం వెనుక ఒక అవసరంతో పాటు దానికి మూలమైన ఒక భావోద్వేగమో, ఒక అనుభవమో, జ్ఞానమో నేపథ్యంగా ఉండటం. చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి దాని మూలాలైన భావోద్వేగాలను కూడా ఏకకాలంలో వ్యక్తీకరిస్తున్నాం. అది కూడా కవిత్వమే కదా. ఇలా ఆలోచించినప్పుడు భాష వేరు, కవిత్వం వేరు కాదు. భాష నుండి గణితం వంటి శాస్త్రములు వేరుపడినట్లే భాష నుండి కవిత్వం కూడా వేరుపడి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈనాడు కవిత్వం వేరు, భాష వేరు. నిత్య వ్యవహారంలో వాడే భాషలో కవిత్వం ఉన్న దానిని మనం కవిత్వంగా చూడటం లేదు. కనుక భాషకు కవిత్వంతో పని లేదు, కానీ కవిత్వానికి భాషే మాధ్యమం. భాష అంటే ఎవరెన్ని విధాలుగా నిర్వచించినా స్థూలంగా భావాలను వ్యక్తీకరించే సాధనమే భాష. భాషను నిర్వచించినంత సులభంగా కవిత్వాన్ని నిర్వచింపలేం.
కవిత్వంలో భావాలను వ్యక్తీకరించటం ఒక ప్రధాన అంశం మాత్రమే. కవిత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు సెయింట్ అగస్టిన్ చెప్పిన మాటలను పరిశీలించుదాం. ఇఫ్ నాట్ ఆస్క్డ్, ఐ నో. ఇఫ్ యు ఆస్క్ మీ, ఐ నో నాట్. అంటే కవిత్వం అంటే ఇది అని నిర్వచింపలేము. సహృదయులు ఎల్లరకు కవిత్వం ఆస్వాద రమణీయంగానే ఉంటుంది, కానీ దానినెవ్వరూ గీటుకీసి నిర్వచింపలేరు. కవితాత్మ అమృతం వంటిది. అమృతం ఇట్లుండవచ్చునని ఊహించి అభివర్ణించినట్టే కవిత్వమును పలువురు పలు విధాలుగా నిర్వచించిరి. భాషకు భావ వ్యక్తీకరణతో పాటు శబ్ద సౌందర్యం ఉంటుంది. భాష అనే పువ్వులో భావ వ్యక్తీకరణము తేనె వంటిదైతే శబ్ద సౌందర్యం పరిమళం వంటిది. ఆ రెండింటి మేలు కలయికతో భాష అందరినీ ఆకట్టుకుంటుంది. కవిత్వంలో భావ వ్యక్తీకరణ, శబ్ద సౌందర్యం విశేష ప్రాధాన్యతను కలిగి ఉండి రసాభినివేశంతో ఆస్వాదనామృతం అవుతుంది. కవిత్వం ఒక గుండె నుండి మరో గుండెకు ప్రవహించి మృదు మధురంగా స్పృశించే ఓ భావోద్వేగం. సూటిగా చెప్పాలంటే రెండు గుండెల మధ్య జరిగే భావ మధురిమ, సరస శృంగారం. కవిత్వమును తొలిసారిగా నిర్వచించిన పాశ్చాత్య లాక్షణికుడు అరిస్టాటిల్ కవిత్వము ప్రకృతికి అనుకరణగా నిర్వచించటం జరిగింది. ఉప్పొంగు అనుభవాల అభివ్యక్తి కవిత్వం అని కెబుల్ నిర్వచించారు. లయను దృష్టిలో పెట్టుకొని సంగీతాత్మకమైన ఆలోచనే కవిత్వమని కార్లిల్ నిర్వచించారు. కవిత్వమెంత పురాతనమైనదో అంత ఆధునికమైనది. సాంకేతికంగా వైజ్ఞానికంగా పురోభివృద్ధి నొందుచున్న యుగంలో ఊహలతో జీవించు కవిత్వం బ్రతుకగలుగునాయని కొందరి సందేహం. కవిత్వం ప్రధానంగా మానవుని అనుభూతులపై ఆధారపడి ఉన్న కళ. అందుచేత మానవుడున్నంత కాలం కవిత్వమునకు క్షయము లేదు. భౌగోళిక ప్రపంచమున ఎన్ని విచిత్రములైన మార్పులు వచ్చినను మానవుని మౌలిక మనః ప్రవృత్తిలో చెప్పుకోదగిన పరివర్తనం లేదు. రాగద్వేషములు, పాప పుణ్యములు, అధికార వాంఛ, కీర్తి కాంక్ష, ప్రకృతి ప్రీతి, దైవ భీతి నాడెటులుండెనో నేడును అటులే మనస్సును పెనవేసుకొని ఉన్నవి. ఇవి ఉన్నన్ని నాళ్ళు కవిత్వముండును. కవిత్వంలో భాష ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయానికి వస్తే భాషాపరంగా వ్యావహారికంగాను ఏదైనా ఒక విషయం వ్యక్తీకరించవలసి వచ్చినప్పుడు వ్యక్తీకరించే విషయాన్ని అనుసరించి భాష దానంతటా అదే సమకూరుతుంది. కవిత్వాన్ని సృజించుటలో కవి తనకు తెలియకుండానే ఒక భావావేశానికి లోనవుతాడు. ప్రత్యేకమైన దృష్టి లేకుండానే కవితా వస్తువును బట్టి వ్యక్తం చేయదలుచుకున్న రీతిని అనుసరించి సహజంగానే సింహభాగం పదములు కవిత్వంలో చోటు చేసుకుంటాయి. అవి వారి వారి భాషాస్థాయి, నైపుణ్యం, సాధికారత, ఔచిత్యము మొదలగు వానిపై ఆధారపడి ఉండవచ్చు. భాషాపరంగాను భావపరంగాను మెరుగులు దిద్దటం సహజం కనుక కొన్ని మార్పులు చేర్పులతో కూర్పు మరింత అందాన్ని సంతరించుకుంటుంది. ప్రతిభా వ్యుత్పత్తుల్లోని వ్యక్తిగత భేదాలు కవిత్వంలో ప్రతిబింబించటం సుపరిచితమే. ఒకనాడు ఛందోబద్ధమైన గ్రాంథిక భాషకు మాత్రమే పరిమితమైన కవిత్వం తరువాత కాలంలో ప్రజలకు మరింత చేరువుగా వచ్చే క్రమంలోనూ కవిత్వ ప్రయోజనానికి సంబంధించి వచ్చిన మార్పులకు అనుగుణంగాను శిష్ట వ్యావహారికంగాను, వ్యావహారికం అంటే ప్రజల భాషగాను అనేక మార్పులు చవి చూసింది. అందరి మన్ననలు పొందటం కూడా మనకు తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ కవిత్వం ఆస్వాదనాయోగ్యంగా మధువులొలకాలంటే చక్కని భాష తప్పనిసరి. చక్కని భాష అంటే ఏమిటి అని యోచిస్తే ప్రాజ్ఞులైన వారి కవిత్వాలను పరిశీలన చేయుట ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు భావ సౌందర్యంతో
కవిత్వాన్ని పండించటంలో సిద్ధ ఆగిపోయింది సార్ తుమ్మల గారు. భాషను ఉపయోగించుకున్నారు. దుఃఖమునకు చున్నను సరసి సరసి వేడి నిట్టూర్పులోయన వెడలి క్రొత్త తావి ముతులు నెత్తమి విరులా ద్రుపదనందన పరిభవ దుఃఖముకు కులము దొరపిల్లున్న సరసి వేడి నిట్టూరులోనలే క్రొత్త తావి ముతులు నెత్తమి విరులా. మహాభారతము పొందిన ఈ పద్యము భావరమణీయము మంజుల మనోహరము. ఏను నీవైతినో ఎవరికి తెలియు ముందు గతించిన పుట్టువులందు ఈవు నేనౌదువో ఎవరెరుంగుదురు రాబోవు జన్మాల రాకపోకలకు గుసగుస చెప్పెదవు గునిసి ఆడెదవు నీలోన వెలిగెడు నిర్మల జ్యోతి వెలికొత్త పోరాట పెట్టుచున్నదియే. పసివానికి పామర్నికి కూడా బోధపడు భాషలో గరికను చూసి పూర్వజన్మ రాబోవు జన్మల బంధములను సంస్మరించుకొను దువ్వూరి రామిరెడ్డి గారు పండించిన తాత్విక చింతన, ఆ భావామృతమును గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేయగును. సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజమ్ము చంద్రికల నేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాట్పేల విసురు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. మీ మైక్రోఫోన్ మ్యూట్ లో పోతుందండి అప్పుడప్పుడు. నును మంచు తీవ సొనవు నీవు వర్షా శరత్తుల నిబిడ సంగమమున బొడమిన సంధ్యాకుమారివి అంటూ ప్రియురాలిని ఉద్దేశించి పలకటం మనోహరం, భావ సౌందర్యానికి పరాకాష్ఠ. దేవులపల్లి వారి కలం నుండి జాలువారిన పదగుంభనం భావ పరిమళాలు వెదజల్లే శరత్ పున్నమై స్పర్శయే వాసంత సమీరమే. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సితతామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నెన్నడు కల్గు భారతి. అడిగెదనని కడువడిజను అడిగెనదను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడు నడుగిడు నడుగెడదు జడిమ నడుగిడు నెడలన్ అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగెడదు జడిమ నడుగిడు నెడలన్. మొదటి పద్యంలో సరస్వతీదేవి వర్ణన, రెండవ పద్యంలో గజేంద్రుని కాపాడుటకు వెళ్తున్న విష్ణుమూర్తిని అనుసరిస్తున్న లక్ష్మీదేవి యొక్క పరిస్థితిని వర్ణించడం జరిగింది. పోతన గారి కలం కడు రమ్యం, రమ్యాతి రమ్యం. పాల బుగ్గల చిక్కదనాల తండ్రి వాలుగన్నుల చక్కదనాల తండ్రి మేలి ముసుగుల వరాల తండ్రి కాలు చేయిరాని తండ్రి నా కన్న తండ్రి. కన్న తండ్రి నవ్వుల పువ్వులు గంపెడేసి చిన్ని నాన్నకు కన్నులు చేరడేసి చక్కనయ్యకు నెరికురుల్ జానడేసి చిట్టి బాబు మై నిగనిగల్ పట్టడేసి. ఈ పద్యాలలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు
బిడ్డను గంగార్పణం చేస్తూ కుంతీదేవి పడుతున్న బాధను, పొంగుకుస్తున్న మాతృప్రేమను రసార్ద్ర హృదయంతో సహజ సుందరంగా, లలిత మనోహరంగా వర్ణించారు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. సింధూరం, రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్ర జెండ, రుద్రాలిక నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలక. కావాలోయ్ నవ కవనానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమెతనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమోశాను. పతితులార, భ్రష్టులార, బాధ సర్పదష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులార, హీనులార, కూడులేని గూడులేని పక్షులార, బిక్షులార, సఖుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాశువులు, చ్యుతాశ్రయులు, హృతాశ్రయులు, హతాశులై ఎడవకండి అంటూ భావ గంభీర్యం దెబ్బతినకుండా శబ్ద గాంభీర్యానికి పెద్దపీట వేస్తూ సాగిన శ్రీశ్రీ గారి రచనల్లో పదాలు కదం తొక్కుతుంటాయి. తనదైన శైలిలో అనన్య సామాన్యుడు ఆ మహనీయుడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం. నరజాతి సమస్తం రణ రక్త ప్రవాహ సిక్తం. భీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రుల్ని కాల్చుకు తినడం అంటూ చరిత్ర యొక్క వికృత విలయ తాండవ రూపాన్ని నగ్నంగా ఆవిష్కరించారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయ్ అన్నీ. రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీవేపే చూస్తుంటాయి, తమ లోతులు కనుక్కోమంటాయి. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పమనర్ఘం. ఉండాలోయ్ కవితా వేషం, కానీ పోయి రస నిర్దేశం. దొరకదటోయ్ శోభాలేశం, కళ్ళంటూ ఉంటే వాక్కుంటే వ్రాసి. ప్రపంచమొక పద్మ వ్యూహం, కవిత్వమొక తీరని దాహం అంటూ పరిధులు విస్తృతపరుస్తూ కవిత్వాన్ని సరికొత్తగా నిర్వచించి ఈ యుగం నాది అన్నారు సగర్వంగా శ్రీశ్రీ గారు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణభిరామ త్రిజగన్నత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఖండన భీముడాప్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్. రెండవ సాటి దైవమిక లేడను చుగడకట్టి భేరికాడాండడాండ నినదంబుల జాండంబు నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యాలలో భక్తి భావ సుమాలకు శబ్ద సౌందర్య పరిమళాలు అద్ది మాలలు కట్టి శ్రీరామచంద్రుని గళసీమలో అలంకరించారు కంచర్ల గోపన్న గారు. పద్యాలలోని ప్రతి పదము ఒక సుమం, పరిమళ భరితం. నేను చెమట బిందువుని, కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని. నేను చెమట బిందువుని, కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని. గుండెలతో నాకు దోస్తి, నేనుండేది బాధల బస్తీ. సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు, నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలం ఎత్తితే
ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది. ఒక కవితలో గుంటూరు శేషేంద్ర శర్మ గారి కలం నుండి పోటెత్తిన పద్యాలు స్వేద బిందువులతో మమేకమయ్యాయి. రెండవ కవితలో స్వేచ్ఛా భావనకు సమున్నత పట్టం కట్టాయి. జన సామాన్యం నుండి వచ్చిన పదాలే కవిత్వపు జెండా నెగురవేశాయి. ఇలా తమ భాషా పటిమతో చతురతతో తెలుగు కవిత్వానికి జీవాలను ప్రోది చేసిన సేముషి సంపన్నులు ఎందరో ఉన్నారు. వారి రచనలను పరిశీలించినప్పుడు వస్తువుకు రసావిష్కరణకు అనువుగా వారు భాషను ఎంత చక్కగా ఉపయోగించుకున్నారో విదితమవుతుంది. పదాల అందము, రసార్ద్రత, తూకము, పొందిక, భావ ప్రదీప్తి మొదలగు విషయాలలో లోతైన అవగాహన, వానిని ఉపయోగించటంలో పట్టు, ఔచిత్యము ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. కవిత్వంలో భాషను ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. భాషకు భావానికి అందాన్ని, పటిమను అందించే అంశాలను పరిశీలన చేస్తే అలంకారములు, సంధులు, సమాసములు, ఛందస్సు వంటి వ్యాకరణాంశములపై పట్టు, రస అభినివేశము, భాష యొక్క నుడికారము, జాతీయములు, సామెతలు, లోకోక్తులు సందర్భోచితంగా కవిత్వ సృజనలో ఉపయోగపడతాయి. కవిత్వానికి వన్నెను, విలువను పెంచుతూ ఆస్వాదనాయోగ్యం చేస్తాయి, శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తాయి అనునది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కవిత్వం, భాష రెండూ బంధువులే. మనిషి ఉన్నంత వరకు, అతనికి భావోద్వేగాది సహజాతములున్నంత వరకు కవిత్వం సుమవనమై పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. కవిత్వం అజరామరం. సాహితీ ప్రసంగం చేయటం నా స్థాయికి సాహసమే. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తిరువరినయ్యాను. తప్పులుంటే మన్నించవలసిందిగా విద్వన్మణులైన సాహితీ సరస్వతులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎందరో సరస్వతీదేవి ముద్దు బిడ్డలను సంస్కరించుకోలేకపోయినందుకు క్షమించ ప్రార్థన. చివరిగా ఒక్క మాట. వచన కవిత్వ ప్రక్రియ పొద్దు పొడిచిన తరువాత కవిత్వం క్రొత్త పుంతలు తొక్కింది. ఎందరో నా బోటి సామాన్యులు ఆస్వాదన భాగ్యంతో పాటు రచనా సౌభాగ్యం పొందారు. సాహిత్యం విస్తృతము, విరాజమానము కావటమే కాకుండా సామాజిక బాధ్యతను మరింత సమర్థవంతంగా పోషిస్తుంది. నన్ను కూడా ఒక చిన్న కవిగా అడుగులు వేయటానికి చేయి అందించింది. అందుకే నా వచన కవితతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. కవితా శీర్షిక కళాత్మకత. పట్టకం. పట్టకం గుండెల్లో చోటిస్తే కాంతి అందాలు ఆరబోస్తుంది. పట్టకం గుండెల్లో చోటిస్తే కాంతి అందాలు ఆరపోస్తుంది. విను వీటిలో కాంతి విశ్లేషణే ఇంద్రధనువు, నీటి తుంపరే పట్టకం. విను వీటిలో కాంతి విశ్లేషణే ఇంద్రధనువు, నీటి తుంపరే పట్టకం. బాల్యం కంటికి కనిపించే ప్రతి రూపం ఇంద్రధనువే, పాల మనస్సే పట్టకం. బాల్యం కంటికి కనిపించే ప్రతి రూపం ఇంద్రధనువే, పాల మనస్సే పట్టకం. కన్నె పిల్ల ఎద లోతుల్లో విరబూసే ప్రతి ఆశ ఇంద్రధనువే, వలపే ఒక పట్టకం. కన్నె పిల్ల ఎద లోతుల్లో విరబూసే ప్రతి ఆశ ఇంద్రధనువే, వలపే ఒక పట్టకం. ఆమె లావణ్యమే చెలికాని కన్నుల్లో ఒక ఇంద్రధనువు, వయసే ఒక పట్టకం. నడి వయస్సున తనవారి ఆనందమే ఇంద్రధనువు, బాధ్యతే ఒక పట్టకం. ముదిమిన తలపుల్లో తళుకులీనే బాల్యమే ఇంద్రధనువు, అవలోకనమే ఒక పట్టకం. భావ ప్రపంచంలో ప్రతి స్పర్శ ఒక ఇంద్రధనువే, కవి హృదయమే పట్టకం. భావ ప్రపంచంలో ప్రతి స్పర్శ ఒక ఇంద్రధనువే, కవి హృదయమే పట్టకం. ఎన్ని పట్టకాలు, ఎన్నెన్ని ఇంద్రధనువులు సృష్టి కళాత్మకతకు అద్దం పడుతూ. స్వస్తి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలు.
సార్ ప్రథమ ప్రయత్నం కాబట్టి తప్పులుంటే మన్నించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నా. తప్పులు బాగా చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నా. చెప్పండి సార్. అంటే మీ మీ ప్రసంగాన్ని సమర్థిస్తూనే అసలు ఇక్కడ ఏంటంటే ఈ అంశం మీరు చక్కగా ప్రారంభించారు. భాష కవిత్వం అక్కడ మొదలయ్యారు. ఇప్పుడు ఇది భాష అభివృద్ధి చెందుతున్నది అంటే కవిత్వం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నట్లే. ఎట్లా అంటే మొట్టమొదట మనిషికి భాష మొట్టమొదటిలో లేదు, తర్వాత మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడో అందులో కవిత్వం కూడా మాట్లాడటం మొదలు పెట్టాడు అనేది 100% వాస్తవం. ఎట్లా అంటే లోపల ఉన్నటువంటి ఉద్వేగాన్ని ఒక బలంగా చెప్పే ప్రయత్నం చాలా సందర్భాల్లో వ్యక్తులు చేస్తారు. ఒక భాషా ప్రవాహంలో అది బలంగా చెప్పే ప్రయత్నం ఎక్కడ జరిగిందో అక్కడ అది కవిత్వమే. అంటే దీన్ని బట్టి ఏంటంటే అసలు కవిత్వం అంటే మనం ఏదో ఆదికవి నన్నయ్య అని అనుకుంటాం, కానీ భాష పుడుతూనే భాషతో పాటు అందులో కవిత్వం కూడా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ప్రతివాడు కవి, ప్రతి జానపదుడు కూడా కవి, తెలుగు మాట్లాడటం మొదలుపెట్టిన వాడంతా కూడా కవే. కాకపోతే ఇవన్నీ కూడా వీటిని ఈ అభిప్రాయాల్ని దూరం చేశారు. ఏం చేశారు? అందుకే జానపద కవిత్వాన్ని కవిత్వం కాదని అసలు పట్టించుకోలేదు కదా చాలా కాలం. అవును. ఏమవుతుందంటే భాష యొక్క అభివృద్ధిని గుర్తించకపోవటం అన్నమాట. జానపదులు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు ఆశువుగా పాడుకున్న పాటలు, అది ఆ భాషాభివృద్ధికి భావాలు బలంగా చెప్పటం అనేది ఆ భాష సంస్కృతి అక్కడ. ఇలా జరుగుతూ ఉంటే, ఇలా భాష వ్యవహారంలో పెరుగుతూ ఉంటే మనకి ఆదికవి నన్నయ్య అప్పటికేంటంటే తెలుగులో మనకి తెలుగు పుట్టినా గానీ తెలుగులో కవిత్వం రాయడం లేదంటే భాష యొక్క అభివృద్ధిని మనం అనుకున్నటువంటి శోకాల కవులు అడ్డగించే ప్రయత్నం చేశారని అంటే తప్పులేదు. అంటే ఎట్లా అంటే అప్పుడు నన్నయ్య 11వ శతాబ్దం వాడు కదా. ఆ 11వ శతాబ్దంలో వ్యావహారిక భాష ఏముందో ఆ భాష రాయడానికి భయపడ్డాడండి నన్నయ్య గారు. ఎందుకని అప్పుడున్న పండితులు వాళ్ళంటే ఏంటంటే సంస్కృతంలో రాయకపోతే అది వాళ్ళ గొప్పతనం కాదనే భావము. తెలుగు భాష యొక్క అభివృద్ధిని వాళ్ళు ఏంటంటే తెలుసో తెలియకో ఏదో ఆంధ్ర శబ్ద చింతామణి ఆ పద్ధతిలో కొంత రాస్తూ, తెలుగులో ఏంటంటే కొన్ని చోట్ల వ్యావహారికం కొంతసేపు రాస్తూ మళ్ళీ ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలన్నీ తీసుకొచ్చి ఆ సమాసాలన్నీ పెట్టి మళ్ళీ పద్యాలను బరువెత్తించి అది తెలుగు భాష అభివృద్ధి అనేటువంటి కోణంలో తీసుకొచ్చారు. కలుపుకోవడం మంచిదే, కాదంటం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇటు మనకి ఒక భాష కవిత్వం బొమ్మ బొరుసు లాంటివి అండి, అంతే. మనం గుర్తించింది ఎప్పుడు అనేది అదే. కానీ మొట్టమొదట ఒక నాణ్యం ఉన్నప్పుడు ఎట్టయితే బొమ్మ బొరుసు ఉంటాయో భాష మొదలైన దగ్గర నుంచి అదే స్థాయిలో కవిత్వం కూడా వాళ్ళలో వస్తుంది. ఏంటంటే ఈ కవులు రాసిందే కవిత్వం, అది కవిత్వం కాదు అనుకోకపోవడం వల్ల భాష యొక్క అభివృద్ధిని మనం గమనించాలి. ఇప్పుడు నన్నయ్య గారు ఆయన రాసిన పద్యాలు కూడా ఏంటంటే ఆ రోజు జనం మాట్లాడుతున్న భాషలో ఆయన కవిత్వం రాయలేదు, అందులో అనుమానం లేదు. అలాగే తిక్కన ఎంతో మంది కవులు, తర్వాత ప్రబంధ కవులు దాకా కవులు కవిత్వం రాసుకుంటూ వచ్చారు కదా. జనం మాట్లాడిన భాష రాయలే. కానీ ఇక్కడ ఏంటంటే సందర్భం, ఆ భాష యొక్క అభివృద్ధి జనం వాడుకలో ఉన్నది. జనం వాడుకలో ఉండటమే భాష అభివృద్ధికి పునాది. ఇది ఫస్ట్ పాయింట్. కవి కాదు, ఎంత గొప్పవాళ్ళైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భాష వాడుక. ఇది గుర్తించినటువంటి వాళ్ళు తెలుగులో ఎవరున్నారంటే ఈ మన పెద్ద పెద్ద కవులు కూడా ఏం చేశారంటే వాళ్ళు తెలుసో తెలియకో
ఆ అభివృద్ధిని వాళ్ళు కూడా చోటు పద్యాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు శ్రీనాథుడి కాలంలో వ్యావహారిక భాష ఆయన ప్రబంధాలు రాయలేదు. ఏం రాశాడు? అందులో ఆయన ఏదో పద్యం ఒకటి ఉంది, ఏంటది? నాగులేటి నీళ్లు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాగులేటి నీళ్లు నా ప్రాళ్ళు, సర్జనులు సత్తంబులను తేళ్లు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. ఏంటి ఉమామేశ్వరరావు గారు అంటారు? లేదు సార్, అదే 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 మీరు చెప్పేది. శ్రీనాథుడు ఏంటంటే ఆయన ఎంత వద్దనుకున్నా ప్రజల కోసం నేను బాగా గొప్ప కవిని అనిపించుకోవాలని ఒక భేషజం అనేది కవుల్లో ఉంటదండి. ఈ కవులు ఏంటంటే బాగా మెచ్చుకోవాలి, పురస్కారాలు రావాలి, లేదా నలుగురు కవులు చెప్పుకోవాలని అనుకోవడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ అసలు జనం తెలుగు మాట్లాడే జనానికి ఎక్కాలి లేదేది అప్పటి నుంచి కూడా ఉన్న జబ్బే. ఇప్పుడు ఆ జబ్బు ఉంది. ఇప్పుడు వచ్చిన కవితలు రాసే కవులు కూడా కాస్త కూస్తా జబ్బు ఉంది. వీళ్ళు కూడా మనం బాగా రాయాలి, బలంగా రాయాలి, గొప్పగా రాయాలని రోడ్డు మీద పోయేవాడిని పిలిచి మన కవిత్వం అనిపిస్తే వాడికి అర్థం కాదు. ఇక్కడ నేను ఎవరితో తగాదు పెట్టుకోవాలనుకోవటంలే. భాష అభివృద్ధి అనేది చెప్పడానికి నా ఉద్దేశం. జనం మాట్లాడుకునే భాష తెలుసో తెలియక ఇలాంటి చోటు పద్యాల్లో శ్రీనాథుడు కూడా మరి ఇంత చక్కగా జనం మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి చోటు పద్యాలు చెప్పాడు. ఇంకొక రహస్యం కూడా, రహస్యమైన అందరూ తెలిసిన విషయమే. అసలైనటువంటి భాషాభివృద్ధిని మనం చూడాలంటే శతకకర్తలు చూడండి. ఈ శతకకర్తలు చరిత్రలోకి వెళ్దాం. సర్వేశ్వర శతకం రాశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ మిగతా వాళ్ళు రాసినటువంటి కావ్యాల్లో భాషకంతా కొంచెం జనం భాష దగ్గరకు వచ్చాడు. ఇంకా చూడండి బద్దెన, ఆయన రాజు గారు బద్దెన సుమతి శతకం రాశాడు. ఎంత? 13వ శతాబ్దం. 13వ శతాబ్దం అంటే ప్రబంధాల భాష ఇంకా తర్వాత పెరిగిపోయింది, ముదిరిపోయింది భాష. ఆ 13వ శతాబ్దంలో ఆ సుమతి శతకంలో ఆయన మరి ఎంత తేలికైనటువంటి మాటలు, మరి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావని సుమతి. అంటే ఏంటి? భాష అభివృద్ధికి శతకాలు రాసినటువంటి కవులు దోహదం చేశారు. జనం భాషను తీసుకొని రాశారు, జనం కోసం రాశారు. భాష ప్రయోజనం జనంలోకి వెళ్ళటం, కవిత్వం ప్రయోజనం జనంలోకి వెళ్ళటం, భాషా ప్రయోజనమైన కవిత్వ ప్రయోజనం జనంలోకి వెళ్ళటం. ఆ రహస్యాన్ని గుర్తెరిగి సేవ చేసినటువంటి వాళ్ళు చాలా ఈ గొప్ప గొప్ప కవులందరికంటే కూడా శతక కవులు అని మనం చెప్పటానికి పెద్దన ఉదాహరణ. ఇంతదాకా ఎందుకు? మనందరికీ తెలిసినటువంటి ఈ వేమన శతకం 17వ శతాబ్దం. మనకు 19వ శతాబ్దం దాకా కావ్యాలంటే ప్రబంధాల్లో పెద్ద పెద్ద సమాసాలతో రాసుకుంటా వచ్చారు కదా. మరి వేమన గారు మరి ఎప్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగా కంచుము రోగునట్లు కనకము రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఆ భాషాభివృద్ధిని ఒక రికార్డు చేసినటువంటి కవి వేమన. మరి వేమన కవి కాదన్నారు అంటే ఏంటంటే జానపదుడిని మనిషి కాదు, నగరంలో ఉన్నాడు వాడే మనిషి అని కనుక చెప్పినట్టు, జానపద కవిత్వం కాదు, నన్నలెత్తికం లాంటి వాళ్ళే ఈ ప్రజల భాషను దూరంగా పెట్టి వీళ్ళు ఒక పండిత భాషను తయారు చేసి పెడితే వీళ్ళే కవులు అని అనటం లాంటిది అనమాట. కానీ ఈ శతకర్తలు ఏం చేశారనమాట, అది భాష అభివృద్ధిని మనం గమనించాలి. జనంలో ఎప్పటికప్పుడు ఏ రకమైన భాష వ్యవహారంలో మాట్లాడుతున్నారు, అదే భాష, ఆ భాష మనం గౌరవించాలి, ఆ అభివృద్ధిని మనం జనానికి ఎక్కించాలి, ఆ ప్రయోజనం మనం జనానికి అందించాలి అని చెప్పి ఈ వేమన. అలాగే చాలా మంది మనకి ఈ శతకాలు రాసి భక్తులు గారు రాసినటువంటి వాటిని ఏనుగు లక్ష్మీ కవి గారు మరి 1750లో ఆయన రాసినటువంటి పద్యాలు ఉంటాయి. ఎంత సరళ సుందరంగా జన వ్యవహారానికి దగ్గరగా ఉంటాయి. ఈ కోణంలో కవిత్వం రాసేటప్పుడు ఈ భాషాభివృద్ధిని గమనిస్తూ కవులు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే జనం ఏం మాట్లాడుతున్నారు, జనం మాటలో మనం ఎందుకు కవిత్వంలోనే ఎందుకు రాయాలి అని గమనించి రాసి తీరాలి. ఇట్లా ఇప్పుడు పద్యాలు ఆ రోజుల్లో పద్యాలు, 2వ శతాబ్దంలో పద్యాలు, 20వ శతాబ్దంలో కూడా పద్యం పెడితే గ్రాంధికంలో రాయాల్సిన అవసరం ఏంటి? నువ్వు భాషలో మన అభివృద్ధిని గమనించవా? వ్యావహారికంలో పద్యాలు రాయొద్దా? శ్రీశ్రీ
మహాకవి ఎందుకంటానంటే ఆయనకి అన్ని విషయాలను ముందు చూపండి. సిరిసిరి మువ్వ శతకం అందులో ఆయన చక్కగా పక్కగా వ్యావహారిక భాషలో పద్యాలు రాశాడు. అది అందిపుచ్చుకొని తర్వాత కవులు వ్యావహారిక భాషలో పద్యాలు రాయటం ఎందుకు కొనసాగించలేదు నాకు తెలియట్లేదు. ఈ విషయంలో వ్యావహారిక భాషలో పద్యాలు రాయాలి. ఒక ఆయన సరళ సుందరమైన పద్యాలు రాస్తే, ఒక మిత్రుడు, నా దేశంలో ఒక మిత్రుడు, ఒక సాహిత్య విమర్శకుడు అన్నాడు, చాలా అందమైన పద్యాలు రాశాడు, చక్కని పద్యాలు, అందులో మంచి భావుకత కూడా ఉంది. ఆయనకి ఏంటంటే ఆ బిగుపు, ఈ సమాసాలు ఇవి లేకపోయేసరికి ఈ పద్యాలు కాదన్నాడు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. మామూలు మాటల్లో మహాకవిత్వం చెప్పొచ్చు, జనం భాషలో పద్యాలు రాయొచ్చు. పాటలు వచ్చినాయి. పాటలు ఎందుకని సినిమా పాటకు ఎందుకు ఎంట పెడుతున్నారు? సినిమా పాటకు ఎంట పెడుతున్నారు. నువ్వు గొప్ప కవిత్వం రాసావు, నువ్వు ఒక పాటకి పుస్తకాలు వేసావు, నువ్వు కవి, చాలా వచ్చిన కవితలు వేసావు, కానీ సినిమా కవికి ఎందుకు వెంట పెడుతున్నారు? నీ గొప్పతనం సరైనది కాదు, వాడితే సరైన గొప్పతనం. ఎందుకు వాడితే సరైన? సినిమాలంటే వ్యామోహం కాదు, అలా మనం కొట్టిపారేయటానికి లేదు. ఆ పాటలో జనం భాష తీసుకున్నారు. అసలు సినిమాకి ఒక పల్లవి రాయటంలో భాషాభివృద్ధి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఒక భాష శక్తివంతంగా గేయంలో పలుకుతుందంటే ఒక పల్ల కొనుక్కి దాన్ని సంక్షిప్తంగా జనంలో ఉన్న నుడికారాన్ని పట్టుకుని పల్లవి పట్టుకుంటాడు. ఆ పల్లవి పట్టుకోవటంలో ఏమవుతుందనమాట, భాషలో జరుగుతున్న అభివృద్ధిని ఈ కవిత్వంలో ప్రతిఫలించాలి. ఇది జనానికి ఎక్కుతుంది. ఎందుకని సినిమా పాట అంటే, ఆయన సినిమా పాటలో బూత్ ఉందని కాదు, బూత్ ఉందని ఎవడో కూడా సినిమా పాట అదేం గొప్పదని అనడు. ఆ సినిమా పాటలో ఈ జనం భాషను వాడుకోవడం, ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యం ఏ రకంగా పదాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, ఎక్కడ నుడికారం మారిపోతుంది, ఎక్కడ యాస మారుతుంది, ఇక్కడ మాండలికం అవుతుంది స్ఫూర. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. నాకు ఆ కవి పేరు గుర్తు రావట్లేదునా, రాళ్లబండి కవితా ప్రసాద్ గారు చెప్తా ఉండేవాడు. వెంకటలక్ష్మిని ఒక నాయికను తీసుకొని పద్యాల్లో మాండలికంలో పద్యాలు రాశాడు. మాండలికంలో మనకు కొన్ని జానపద గేయాలు ఒరిజినల్ గా వాళ్ళు రాసినట్టుంటే మన వాళ్ళు కూడా ఆ ధోరణి అనుకరిస్తూ మాండలికంలో కూడా కవిత్వం రాస్తే అప్పుడే తెలుగు భాషాభివృద్ధిని మనం గమనించినట్టు, ఆ తెలుగు భాష ఎప్పుడైతే మాండలికంలో నువ్వు కవిత్వం రాస్తున్నావు, తెలుగు భాష ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. తెలుగు భాష కవిత్వం రెండు వాటి అసలు విడదీయడానికి లేదు. భాష లేకుండా నువ్వు కవిత్వం రాయగలుగుతావా? కవిత్వం లేకుండా నువ్వు మాట్లాడగలుగుతావా? ఎవడో కూడా కవిత్వం లేకుండా మాట్లాడలేదు. ప్రతి వాడు కవే. మనం జాగ్రత్తగా కాక దారిని పోయే ప్రతి వాడిని కనుక పట్టించుకొని కాసేపు వాడితో మాట్లాడుతుంటే, 4 మాటలు మాట్లాడితే వాడు అందులో ఒక మాట చక్కగా కవిత్వం మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మనకు అసలు కొన్ని పదాలు పుట్టినవే, ఈ జానపదుల యొక్క కల్పనలోంచి పుట్టిన పదాలే కవిత్వం. ఇది ఒక రకమైన కోణంలో ఆలోచించి చర్చ చేయాల్సింది. అసలు జానపదులు సృష్టించిన కవిత్వం ఇవి. ఆ రోజు ఆ జానపద గేయాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆ మొట్టమొదటి చూస్తే నిజంగా జానపదులు భాషని ఎంత అభివృద్ధి చేశారు. మనకు ఒక్కటే ప్రశ్న, ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటి మిత్రుల ముందు ఉంచుతున్నాం, దీని మీద మనం ఏదైనా కార్యక్రమాలు కూడా జరపవచ్చు. అసలు భాషాభివృద్ధికి కృషి చేసినటువంటి వాడు జానపదుల, లేకపోతే ఇప్పుడు ఈ నాగరిక సోకాల్ మన కవులు, మహాకవులు అని మనం పెట్టుకున్నటువంటి కవుల, ఈ విషయంలో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చక్కగా మీరు ఈ కవిత్వంలో భాష గురించి మీరు చెప్పే ప్రయత్నం. కాకపోతే ఏంటంటే మీ ప్రసంగం స్థూల స్థాయిలో జరిగింది, అంటే మ్యాక్రో లెవెల్లో మీరు ప్రసంగించారు. ఇది మాకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీ ప్రసంగం మైక్రో లెవెల్లో దీన్ని తీసుకొని కొన్ని చిన్న చిన్న అంశాలుగా తీసుకొని ముందు అంశాలు పెట్టడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు శేషేంద్ర శర్మ గారి కొటేషన్ చెప్పారు. ఆయన భావం చెప్పడానికి అక్కడ ఆ మాటలే ఏ విధంగా ఉపయోగపడ్డాయి. అలాగే ఒక సందర్భంలో కొన్ని పదాలు ఆ భావాన్ని చెప్పడానికి అక్కడ ఆ పదాలే ఎందుకు బాగా ఉపయోగపడ్డాయి. లేదా అక్కడ బిగింపు ఉందంటే అక్కడ బిగింపు ఇక్కడ ఏ పద్యంలో, ఏ కవిత్వంలో ఎక్కడ ఎక్కువ మాటలు ఎక్కువ చెప్పడం జరిగింది. లేదా ఒక దయనీయమైనటువంటి పాత్ర, ఇప్పుడు ఉదాహరణకి మన ద్రౌపది ఏదో నగరానికి నడవలేకపోతుంటే ఆవిడ బాగా డేలా పడిపోయి నడవలేకపోతున్న సందర్భంలో పద్యం ఉంది. ఏంటది? దప్పి జనించే రేడుల పొటప్పులు పొక్క చూడంగే
గోళ్లలో చిప్పిలదొచ్చే నెత్తురులు, చిత్తము నాకు కడును వశంబు కాదు, అప్పురము ఇచ్చటచ్చటను ఆశలు వచ్చేది ఎంత దవ్వకో, ఇప్పటి భంగి ఒక్కడుగు ఎగడు దానికి ఓర్వనమ్మే. ఇది ఇక్కడ భాష ఏ రకంగా కావాలని చెప్పటానికి అభివృద్ధి చెందింది, ఆ అభివృద్ధి జనంలో ఎలా ఉన్నది, దాన్ని ఎలా కవి గారు చెప్పాడు. ఇక్కడ కవి గారు కూడా భాషాభివృద్ధికి ఇక్కడ కొన్ని పదాలు కొన్ని చక్కగా తయారు చేస్తే భాషాభివృద్ధికి కవులు కూడా కొంత సహాయం చేసినట్టు వాళ్ళు అవుతారు. జానపదులు ఎట్టయితే వాళ్ళ భావాలని చెప్పి కవిత్వాన్ని బలోపేతం చేశారు, ఆ రోజు మాటలకి ఎంత శక్తి ఇచ్చారు. అలాగే మన కవులు కూడా ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంగా తగినటువంటి సున్నితమైనటువంటి ఆవిడ పడేటువంటి బాధ అలసటని ఆ పద్యంలో ఎలా చెప్పారు. ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కవిత్వం భాష ఎక్కడెక్కడ ఏ విధంగా సోదాహరణ ప్రసంగాలు ఒకటి మైక్రో లెవెల్లో మనం కొన్ని ప్రసంగాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మాకు దారులు తెప్పించారు. కొమ్మల సాంబశివరావు గారు, మీరు కాస్త ఏంటంటే ఇదే మీరు మొట్టమొదటి ప్రయత్నం అని మీరు చెప్పినా కానీ మొట్టమొదటి వాళ్ళనైనా సరే మీలో ఉన్నటువంటి తపన, మీరు అందులో పాలు పంచుకోవాలనేటువంటి మీ అభినవేశం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కని ఆలోచనాత్మకమైనటువంటి మీ ప్రసంగం. మిమ్మల్ని ముందుగా ఇంకొందుకు కూడా అభినందించాలి. మీకు 30 నిమిషాలు సమయం ఇస్తే ఖచ్చితంగా 30 నిమిషాల్లోనే ముగించారు. ఇందుకు కూడా మీకు ధన్యవాదాలు, చాలా సంతోషం. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఉమామహేశ్వరరావు గారు పరిచయం చేయండి. ఓకే, ధన్యవాదాలు సార్. సాంబశివరావు గారు అంటే అటు గద్యానికి ఇటు పద్యానికి ఆధునిక వచనానికి కూడా తెలుగు భాష బాగా పనికొస్తుందని చెప్పారు. నవరసాలు వ్యక్తం చేయగలిగిన భాషగా మన దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు మీరు. నన్నయ్య గారి దగ్గర నుంచి తీసుకొని గుంటూరు శేషన శర్మ గారి వరకు. ఇక పూజ్యులు రావి రంగారావు గారు చెప్పిన విషయాలు నిజంగానే కవిత్వం అనేటువంటిది మనం 10 మాటలు మాట్లాడితే దాంట్లో 4 మాటలు కవిత్వం. ముత్యమంత పెట్టమంటాడు. ముత్యమంత అనేది ఎంత గొప్ప అలంకారం, ఎంత గొప్ప అభివ్యక్తి, అది మనకు తెలుస్తూనే ఉంటుంది. అయితే పూర్తిగా అంటే జానపదాన్ని అసలు కవులుగానే పరిగణించలేదు అనే ఒక భావన వారు వ్యక్తం చేశారు. పూర్తిగా గ్రాంధికాన్ని ఎలా అయితే తీసుకోలేమో పూర్తిగా వ్యవహారికాన్ని కూడా తీసుకోలేము. గ్రాంధికాన్ని ఇప్పుడు నన్నయ్య గారు వాళ్ళు రాసినటువంటి భాషను అభివృద్ధి చేయలేదనే మాటను కూడా మనం చెప్పుకోలేము. అది ఒక రకమైన అభివృద్ధి. కాకపోతే సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి భాషను కూడా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. తిక్కన గారు ఎంత గొప్ప భాష. అన్నయ్య వాళ్ళందరూ కూడా భాషని బలోపేతం చేశారు, భావాన్ని చెప్పడానికి గొప్ప గొప్ప శైలి విన్యాసాలు ప్రదర్శించారు. దాన్ని మనం కాదంటలేదు. కానీ జనం అభివ్యక్తులను కూడా తీసుకురావడంలో కవులు కొంచెం వెనకబడ్డారేమో అని కొంచెం. అంటే వ్యవహారికాన్ని కేవలం కవిత్వంలో వ్యవహారికాన్ని పెద్దపీట వేయటం అనేది కూడా ఎంతవరకు సమంజసం, అది కూడా చర్చనీయాంశం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యవహారికం ఉంటుంది. ఆ మాత్రం చేత వ్యవహారికాన్ని తీసుకున్నప్పుడు బహుశా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఒక ప్రామాణిక మనం ఏది మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. మీరు చెప్పింది ఎదురు కూడా ఒకసారి మనం అనుకున్నాం. అది ఏమవుతుందంటే ఇక్కడ వ్యావహారిక భాషలో ఒకటి ఉంటది, ఒక ప్రామాణిక భాష ఉంటది, మాండలిక భాషలు ఇవన్నీ ఉన్నా కానీ ఒక భాషలో రాయాలి, అందరికి అర్థం అవుతుంది అనేది ఇది ఉంది చూశారు. ఇది చాలా మంది ఆధునికులు ఒప్పుకోరు. ఎందుకంటే చూడండి, మీ ఇష్టం ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఆ భాషలోనే కవిత్వం రాస్తే అందరికి శ్రీకాకుళం మాండలికంలో రాసినా మనకు అర్థం అవుతుంది, తెలంగాణ భాషలో రాసినా అర్థం అవుతుంది. అసలు ఈ మాండలికాలు ఈ ప్రామాణికాలు వ్యవహారాలు తీసిపారేయండి. ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మాట్లాడే భాషలో రాస్తే అదే భాష చెందుతుంది అనేది ఒక వాదం. అంటే దాంట్లో కవిత్వం పాలు తగ్గుతుందని నేను అనట్లేదండి. అందరికీ మీరు చెప్పింది అందరికి చేరుతుందా లేదా అనేది ప్రామాణికంగా తీసుకున్నా. అందరికి చేరే విషయం అనేది తప్పనిసరిగా డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు, వీరి తల్లిదండ్రులు శ్రీమతి సీతాకాంతాదేవి గారు, రామకృష్ణారావు గారు, వీరు నిమ్మకూరు, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నిమ్మకూరులో వీరు జన్మించారు. వీరు BAOL హైదరాబాద్ లో విజయవాడలో ఉన్నటువంటి నగరపాలక ప్రాచ్య కళాశాలలో వీరు BAOL పూర్తి చేశారు. MA, MPhil, PhD ఈ మూడింటిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి వీరు పూర్తి చేశారు. ప్రాథమిక స్థాయిలో పాఠ్య గ్రంథాల్లో తెలుగు పదాల పరిశీలనను వీరు వారి MPhil టాపిక్ గా తీసుకున్నారు. అలానే PhDకి సంబంధించిన అంశం హంస వింశతి భాషా పరిశీలన అనేటువంటి విషయం మీద వీరు
పిహెచ్డి చేశారు. మొత్తం మీద వీరు భాష ప్రధానంగా వారి అధ్యయనాన్ని సాగిస్తూ వచ్చారు. అదే విధంగా పీజీ డిప్లొమాలో భాషా శాస్త్రం మీద పీజీ డిప్లొమా కూడా వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అటు సాహిత్యమే కాకుండా సంగీతంలో కూడా వీరికి సాహిత్యంలో ప్రావీణ్యం ఉంది, సంగీతంలో ప్రవేశం కూడా వీరికి ఉంది. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని గాత్రాన్ని ప్రధానంగా చేసుకుని వీరు సర్టిఫికేట్ కోర్స్ కూడా చేస్తున్నారు. అలానే తెలుగు సంస్కృత జ్ఞానం లేకుండా తెలుగు పూర్తి జ్ఞానం వచ్చిందా లేదా అనేది కొంత ఇది కాబట్టి ఆ సంస్కృతంలో కూడా వీరు ఎంఏ పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం చేశారు. వీరు ఉద్యోగ జీవితాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు పాఠశాల ఉపాధ్యాయుడిగా. 2002వ సంవత్సరంలో వీరు జూనియర్ లెక్చరర్ గా వచ్చి 2010 నుంచి డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్ లో వారు చేస్తూ ఉన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ మహిళా కళాశాల కంచికచర్లలో ఉంది. ప్రస్తుతం వారు అక్కడ చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రజల మనిషి శ్రీ అద్దేపల్లి అనే పుస్తకాన్ని వీరు ప్రచురించారు. దాంతోపాటు విద్యార్థి చంద్రిక, విశ్వనాథ్ వారి సమాలోచనం ఇటువంటి వాటి మీద జాతీయ సదస్సులను వీరు నిర్వహించారు. వారణాసి గేయ కవితా వైభవం అనే దాని మీద కూడా వీరు జాతీయ సదస్సును నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి 7వ తరగతి పాఠ్య గ్రంథంలో వీరు సంపాదక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు. అదే విధంగా వీరు పాఠ్య గ్రంథాలను రూపొందించడం కోసం డిగ్రీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలిలో వీరు సభ్యులుగా కూడా ఉన్నారు. అదే విధంగా రీసెంట్ గా ప్రస్తుతం మనకు వాడుకలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వీరు సంపాదకులుగా కూడా ఉన్నారు. దాంతోపాటు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యావరణానికి ఇటువంటి పర్యావరణ మార్పులు వీటికి సంబంధించినటువంటి పుస్తకాలని వీరు తెలుగులోకి అనువదించారు ఆంగ్లం నుంచి. అలానే స్వయం అనేటువంటిది మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా, అందులో వీరు పాఠాలు వీడియోలుగా చేసి పెట్టున్నారు. దాంతోపాటు టీవీ కార్యక్రమాల్లో కూడా వీరు ప్రత్యేకించి తెలుగు భాషకు సంబంధించి దాంతోపాటు తెలుగు సూక్తులు వీటికి సంబంధించినటువంటివి కూడా మనకు దూరదర్శన్ వీటిల్లో వీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మండలి వారు ఉంటారు. వారు టాక్ ద బుక్ అనేటువంటి పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ వారి ఆంధ్ర ప్రశస్తి పుస్తకం మీద వీరు అక్కడ కార్యక్రమాన్ని ఇచ్చారు. దాదాపు రేడియోలో వీరు ఒక 30-35 కార్యక్రమాల వరకు వీరు చేశారు. దాదాపు 27 వ్యాసాలను వీరు పరిశోధన వ్యాసాలని ప్రసరించారు. దాంతో పాటు వీరు దాదాపు 100 గంటల నిడివి ఉన్నటువంటి తెలుగు భాషా పరిచయం అనేటువంటి కోర్సును రూపకల్పన చేశారు. వీరు రూపకల్పన చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగేతర అధ్యాపకుల కోసం వీరు ఆ పని చేశారు. తర్వాత జాతీయ సదస్సులో దాదాపు 35 ఉపన్యాసాలు వీరు అందించారు. వీరు చేసిన దాంట్లో అత్యంత మన ప్రస్తుతం మన సందర్భానికి సంబంధించింది కూడా డిగ్రీ కళాశాలలో కాస్త కొంచెం మెరుగ్గా ఉన్న విద్యార్థులతో ఒక 25 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ఎంపిక చేసి శతక సేన అనే పేరుతో ఒక సేనను తయారు చేశారు. వీరు చేసి పాఠశాలల్లో వారిని వివిధ పాఠశాలలకు పంపించి ఆయా పాఠశాలల్లో చిన్న తరగతులు 10వ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థులకి దాదాపు 600 మంది విద్యార్థుల్ని ప్రతి ఒక్కరికి తెలుగు బాల శతకం దాదాపు 100 పద్యాల్ని మొత్తం వారి చేత నేర్పించి 600 మంది చేత కూడా ఒకేసారి వాటి గానాన్ని చేయించారు. ఇది ఆ ధారణ ప్రదర్శన చేశారు. దీనికి ఛాంపియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటి వాళ్ళు కూడా దీన్ని చేశారు. దాంతో పాటు వీరి కళాశాలలో ఉన్నటువంటి ప్రత్యేకించి మహిళా కళాశాల కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల సందర్భంగా 75 మంది విద్యార్థినుల చేత 75 మంది భారత మహిళా స్వాతంత్ర సమరయోధుల యొక్క వీర గాథల్ని వీరు వారి చేత పిల్లల చేత చెప్పించారు. ఇది కూడా ఒక ఛాంపియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి వారు చేశారు. వీరు ఉపాధ్యాయ మిత్ర పురస్కారం, తర్వాత ఉగాది కవితా పురస్కారం, తెలుగు భాషా సేవా పురస్కారం, భాషా విశిష్ట సేవా పురస్కారం, అలానే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు భాషా సేవా పురస్కారం, ఇలా విభిన్నమైనటువంటి పరిశోధనలు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేకించి వీరు ఒక నిఘంటును తయారు చేశారు. అది అంటే 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠాల్లో వచ్చేటువంటి పదాలను ఆధారంగా చేసుకొని చేశారు. ప్రస్తుతం వీరు అంటే ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ ఉంది కదా, ఆ హోంశాఖలో వచ్చేసి
కేంద్రీయ హిందీ కార్యాలయం వారి సంయుక్త నిర్వహణలో వీరు శబ్దకోష్, శబ్ద సింధు కోష్ అనేటువంటి తెలుగు పద నిఘంటు నిర్మాణాన్ని వీరు మళ్ళీ చేస్తున్నారు. వీరు ప్రత్యేకించి పద్యకావ్యాలు, వ్యాకరణ శాస్త్రం, భాషా శాస్త్రం, నిఘంటు నిర్మాణ శాస్త్రం ఈ మీద పనిచేస్తున్నారు. సాహిత్యాధ్యయనం, పద్య కవిత్వ రచన, సంగీత శ్రవణం వీరి అభిమాన అంశాలు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి కానుకొల్లు బాలకృష్ణ గారి, డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారి వారి ఉపన్యాసాన్ని తెలుగు భాషాభివృద్ధి కొన్ని లక్ష్యాలు అనే విషయం మీద వారు మనతో చర్చించబోతున్నారు. వారికి వేదిక మీదకి స్వాగతం. బాలకృష్ణ గారు, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. ఉమామహేశ్వర గారు, ఒక్క నిమిషం ఆగండి. బాలకృష్ణ గారు, మీకు ముందుగా నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ తీసుకునేటువంటి అంశాన్ని గురించి ఒక 2 మాటలు కాస్త ఏంటంటే నలుగురికి తెలియడానికి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అలాగే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే ఒక సంస్థ ఉంది కదా, మైసూర్. అట్లా మన తమిళానికని తెలుగుకి ప్రాచీన భాషా హోదా కల్పిస్తూ మనకు కూడా కొన్ని విద్యా సంస్థల్ని, ఇక్కడ భాషా సంస్థల్ని మనకి పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఈ భాష అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని ఈ సంస్థను పెట్టారు. ఈ రోజు బాలకృష్ణ గారు మనకేంటంటే ఇప్పుడు ఆ భాషాభివృద్ధి లక్ష్యాలు ఏంటనేది మనకు తెలియజేసే సందర్భంగా ఇంకా ఒక 2 మాటలు కూడా చెప్తున్నాం. ఇవాళ చాలా మంది, కొంతమంది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇది ఈ భాషాభివృద్ధి ఏ విధంగా జరగాలనేది జనంలో నుంచి కూడా రావాలి. ఈ తెలుగు భాషాభివృద్ధి జరగడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, జనంలోంచి కూడా రకరకాల అభిప్రాయాలు వస్తే వాటిని మళ్ళీ చర్చించడానికి, తర్వాత వాటిల్లో ఉన్నటువంటి సాధక బాధాలు ఆలోచించడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనుకున్న ఏ ఉద్దేశంతో అయితే ఈ సంస్థలు పెట్టారు, ఆ సంస్థలు బాగా బలోపేతం కావడానికి, చక్కగా జనానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు వింటున్న శ్రోతలు కూడా, మీరు కూడా ఈ ఉపన్యాసాల తర్వాత తలా 2-3 నిమిషాలు కూడా మీరు కూడా ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడవచ్చని తెలియజేస్తూ సావధానంగా వినాలని కోరుతూ బాలకృష్ణ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు, మిత్రులకు శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు, పెద్దలకు నా ధన్యవాదాలు. ముందుగా నాకు ఇచ్చిన అంశం తెలుగు భాషాభివృద్ధి కొన్ని లక్ష్యాలు. ఈ నిర్వాహకులు నాకు అనుమతిస్తే నేను తయారు చేసిన పీపీటీ ఉందండి, అది నేను ప్రజెంట్ చేయగలుగుతాను. దాని ఆధారంగా అందులో కొన్ని అంశాలు ఉపయోగించుకుంటూ నేను కొన్ని విషయాలు మాట్లాడగలుగుతాను. దయచేసి నాకు పీపీటీ ప్రజెంట్ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా నిర్వాహకుల్ని కోరుతున్నాను. పరిచయం చేసిన ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అంటే ఇందులో కొన్ని అంశాలు నేను తయారు చేసిన వాటి ఆధారంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. నేను మాట్లాడే అంశాలలో ప్రధానంగా తెలుగు అనగానే మనం ఏ అంశాలు మనం దాన్ని గమనించాలి అనే ఒక అంశం, రెండవది భాష అవగాహన అనే 2వ అంశం, మూడవది తెలుగు భాష విశిష్ట లక్షణాలు అని 3వ అంశం, 4 తెలుగు భాష అవసరాలు అని 4వ అంశం, 5వది భాషాభివృద్ధి సమస్యలు ఏమున్నాయి, నేను గుర్తించినటువంటి అంశాలు కొన్ని మనవి చేస్తాను. చివరిగా తెలుగు వ్యాప్తికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా క్లుప్తంగానే నేను ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. భాష అనగానే మనకు ప్రధానంగా ఇది జాతీయ విద్యా విధానం నుంచి కొన్ని అంశాలు నేను తీసుకున్నానండి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా నేను ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. భాష అనగానే భాష అభివృద్ధి అంటే భాషకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇందాక మన వాట్సాప్ గ్రూప్ కూడా సాహితీ సంస్కృతి అనే పేరు పెట్టారు. కాబట్టి భాష సంస్కృతిలో ఒక భాగం కనుక భాషని అభివృద్ధి చేస్తే మన సంస్కృతి ప్రత్యేకమైన, ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి సంస్కృతి మనం నిలుపుకోగలుగుతాము, 10 మందికి పంచగలుగుతాము, తర్వాత తరాలకు అందజేయగలుగుతాం. అలాగే భాష తెలుగు అనగానే సాహిత్యం, శాస్త్ర వాంగ్మయం, సాహిత్యంతో పాటుగా శాస్త్ర వాంగ్మయం అంటే సాహిత్యాన్ని సాధారణంగా ఏదో కవిత్వం లేకపోతే నవలలు, రచనలు ఈ అర్థంలో మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం. కానీ నిజానికి సాహిత్యం అంటే అంతా సాహిత్యమే.
అందులో ఇంతకుముందు మనం చేసినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా కవిత్వానికి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో వచన రచనలు ఇవన్నీ కూడా సాహిత్యం కిందే మనం పరిగణిస్తున్నాం. శాస్త్రవాంగ్మయం అనేది చాలా ముఖ్యమైనది. భాష అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే తెలుగు అనగానే మనం ఈ అంశాల్ని మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే తెలుగు అనగానే సంస్కృతిలో ప్రధానమైనటువంటి సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, రకరకాల ప్రాంతాలు, తెలుగు భాష మాట్లాడేటువంటి వారి అందరూ అన్ని రకాలైనటువంటి అంశాలని, ఆచారాలని, సంప్రదాయాల్ని, కళల్ని, వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుగు అనగానే తెలుగు మహనీయులు, తెలుగు అనగానే తెలుగు జాతి నిర్మాతలైనటువంటి వాళ్ళని మనం ఇందులో పరిగణలోకి తీసుకోవాలి. ఈ అంశాలు తెలుగు అనగానే మనకు తెలిసేటువంటి అంశాలు. ఇవన్నీ బోధనకు సంబంధించిన విషయాలు కనుక నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. నేను ప్రస్తావించే రెండో అంశం తెలుగు భాష అవగాహన. అవగాహన అంటే మనకు భాష అనే పేరుతో రకరకాల పదాలు ప్రధానంగా వాడుకలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి మాతృభాష, ప్రాంతీయ భాష, అలాగే అధికార భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష, ప్రాచీన భాష, ఇటువంటి అంశాలు. అలాగే ఆధునిక భాష, శాసన భాష, కావ్య భాష, వాడుక భాష, మాండలిక భాష, ప్రమాణ భాష, బోధన భాష, పాలన భాష, గ్రాంధిక భాష, పత్రికా భాష. ఇవి నేను గుర్తించినవి. సుమారుగా 16 ఉన్నాయి. వీటి గురించిన అవగాహన కూడా చాలా అవసరం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక అంశం ప్రస్తావిస్తాను చాలా క్లుప్తంగానే. మాతృభాషకి నిర్వచనం శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి తనకు తెలియకుండా నేర్చుకునేది మాతృభాష అని చెప్పారు. అది చాలా మంచి నిర్వచనంగా నేను భావిస్తాను. అలాగే ప్రాంతీయ భాష అన్నప్పుడు చాలా మంది ఒకప్పుడు ఉపయోగించేవాళ్ళేమో కానీ ప్రాంతీయ భాష అనే పదం మరి సాధారణంగా వాడుకలో ఉపయోగిస్తున్నాం. వాడుక వేరు, అలాగే లేఖనానికి వాడుకకి కొన్ని భేదాలు ఉంటాయి, మనం చర్చిస్తాము. ప్రాంతీయ భాష అనేది నిజానికి తెలుగు భాషని ప్రాంతీయ భాష అనవచ్చునా, అనకూడదా? ఎందుకని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనప్పుడు మాత్రమే మనం ఆ భాషని ప్రాంతీయ భాష అనాలి కానీ కేవలం ప్రాంతీయ భాష అని మనం ఎలా ఉపయోగిస్తాము అనేది ఒక సందేహం. రెండోది అధికార భాష. తెలుగు మన రాష్ట్రాల్లో అధికార భాష, అది మనకు తెలిసిందే. జాతీయ భాష. జాతీయ భాష విషయంలో కూడా ఏది జాతీయ భాష? చాలా మంది విద్యార్థుల్లో, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో చాలా మందిలో జాతీయ భాష ఏది అనగానే హిందీ అంటారు. అది మరి ఎందుకు అట్లా అలవాటైందో నాకు ఏమనిపిస్తుందంటే, హిందీలో 2 పదాలు ఉన్నాయండి, రాష్ట్ర భాష, రాజభాష. రాష్ట్ర భాష, రాజభాష. రాష్ట్ర భాష అంటే జాతీయ భాష, రాష్ట్ర భాష అంటే అధికార భాష. మరి రాష్ట్ర భాష అని హిందీలో వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఆ పదాన్ని, రాష్ట్ర భాష అని. రాష్ట్ర భాష హిందీ అని అన్నప్పుడు అక్కడ ఏమర్థం చేసుకుంటున్నాం మనం? రాష్ట్ర భాష హిందీ మాత్రమే రాష్ట్ర భాష అని అర్థం చేసుకుంటున్నాం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవడం వల్ల రాష్ట్ర భాష అనగానే హిందీ రాష్ట్ర భాష అనే అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక జాతీయ భాష ఇంతకుముందు ఉపన్యాసంలో కూడా ఎవరో ప్రస్తావించారు. కాబట్టి జాతీయ భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషలన్నిటినీ కూడా జాతీయ భాషలని మనం పిలవచ్చు. అలాగే అంతర్జాతీయ భాష. అంతర్జాతీయ భాష అనగానే మనం ఆంగ్లం అని చెప్పంటున్నాం. నిజానికి అంతర్జాతీయ భాషకి ప్రమాణం ఏంటి? జాతీయ భాషకి ప్రమాణమేమో రాజ్యాంగం. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ప్రమాణం మనకి. 22 భాషలు జాతీయ భాషలు అనటానికి. హిందీతో పాటు అన్ని కూడా జాతీయ భాషలుగానే మనం పరిగణించాలి. అంతర్జాతీయ భాష అనడానికి ప్రమాణం ఏంటి? ఇంగ్లీషు అంతర్జాతీయ భాష అనగానే ఇక్కడ కూడా పొరపాటు ఏమిటంటే, ఇంగ్లీషు మాత్రమే అంతర్జాతీయ భాష అనే అర్థంలో మనం అర్థం చేసుకుంటున్నాం. నిజానికి అంతర్జాతీయ భాష అనడానికి ప్రమాణం ఏంటి? మనకి ఏదో చాలా కాలం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు కనుక మన చదువులు, విద్యా వ్యవస్థలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అని మనం ప్రచారం చేస్తున్నామా? నిజంగా అంతర్జాతీయ భాష దానికి ప్రమాణం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రధానంగా 6 భాషల్ని వాళ్ళు తమ వ్యవహారాల్లో ఉపయోగించడానికి అంగీకరించారు. నిజానికి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 6 భాషలను మాత్రమే ప్రస్తుతం వాళ్ళు భాషలుగా గుర్తించారు. ఆ 6 భాషల్ని అంతర్జాతీయ భాషలుగా మనం చెప్పవచ్చు. ప్రమాణం అరబిక్, చైనీస్, ఆంగ్లం, ఫ్రెంచ్, రష్యా, స్పానిష్, ఇటువంటి భాషలు. తర్వాతది ప్రాచీన భాష అండి. ప్రాచీన భాష అనే పదం మనకు తెలిసిందే. మన భాష ప్రాచీన భాష హోదా కలిగింది. ఆధునిక భాష. ఇప్పుడు ప్రాచీన భాష అయినటువంటి తెలుగు ఆధునిక భాషగా ఎలా గుర్తింపబడుతుంది? అది ప్రాచీన భాష మాత్రమే అనే అపోహలు కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన భాష కదా, ఆధునిక భాష ఎలా అవుతుంది అన్నట్లుగా. మరి దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే శాసన భాష,
శాసనాల్లో మన భాష ఉంది కాబట్టి కావ్య భాష, కావ్యాల్లో ఉండే భాష, వాడుక భాష, మాండలిక భాష. వాడుక భాష అన్నప్పుడు వ్యావహారిక భాషోద్యమం జ్ఞాపకం వస్తుంది మనకి. మొన్న అనుకున్నట్లుగానే వ్యావహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తి గారు చెప్పినది ఏమిటంటే, ఆ ఇప్పుడు ఆధునికులు భాషా శాస్త్రవేత్తలు ఆ భాష అంటే, భాషలో 4 అంశాలు ఉంటాయి, అందరికీ తెలిసినవే. ఆ 4 అంశాల్లో ఆ వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే అంశాలు భాషా నైపుణ్యాలుగా మనం చెప్పుకుంటాము. మొదటి 2 నైపుణ్యాలకు దాన్ని భాష అంటాము. చివరి 2 నైపుణ్యాలు లిపి అవసరం అవుతుంది. కనుక 4 భాషలో అంతర్భాగాలు అయినప్పటికీ కూడా, భాషకు సంబంధించినప్పటికీ కూడా, కేవలం వినడం, మాట్లాడడం మాత్రమే భాష అని ఎందుకో బాగా ప్రచారంలోకి వచ్చింది. వినడం, మాట్లాడడం మాత్రమే భాష కాకుండా పఠనం, లేఖనం అనేవి కూడా భాషలో భాగమే అయినప్పుడు, మనం సాధారణంగా పాఠశాలలో ఏం నేర్పిస్తాము? వినడం అలాగే మాట్లాడడం వచ్చిన విద్యార్థికి మనం రాయడం నేర్పిస్తాం. లేఖన నైపుణ్యాలు పెంచడమే విద్యలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ లేఖన నైపుణ్యాలు పెంచాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా భాషణ నైపుణ్యాలు కూడా అవసరమే మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఉచ్చారణ చాలా ముఖ్యం కాబట్టి. కనుక వాడుక భాష అనేటప్పటికీ కేవలం మాట్లాడేది మాత్రమే అని కాకుండా, భాష అనగానే పఠన, లేఖన అంశాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే మాండలిక భాష, ఇందాక అధ్యక్షులు వారు ప్రస్తావించినట్టుగా శ్రీకాకుళం మాండలికాలు, మనకి 4 మాండలికాలు ఉన్నాయి. మాండలికాల్లో రచనలు చేయవచ్చండి. రచయిత నన్నయ్య ఇట్టాగే ఎందుకు రాయాలి అని మనం ప్రశ్నించలేం. ఒక రచయిత ఒక మాండలికంలో ఎందుకు రాయాలి అని మనం ఎలా అడుగుతాం? అడగలేం. రచయిత ఇష్టం అది. అది స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ రచయితకి, కవులకి ఉంటుంది కనుక. కాకపోతే ఆ రచన ప్రజల్లోకి వెళ్ళిందా? ఇప్పుడు రావిశాస్త్రి గారు ఉన్నారండి, ఆయన మాండలికంలోనే రాశారు, బ్రహ్మాండంగా చాలా గొప్ప రచయితగా పేరు పొందారు. కానీ మరి అంత స్థాయిలో అంత గొప్ప రచయిత, నిజంగా ప్రతిభ ఉన్నటువంటి రచయితలు ఉన్నప్పుడు వాళ్ళు రాయొచ్చు, తప్పేం లేదు. అది ప్రయోగం అండి. సంప్రదాయం ఉన్నప్పుడు సంప్రదాయాలు, ప్రయోగాలు నారాయణ రెడ్డి గారు అంటుంటారు కదా. సంప్రదాయం ఉన్నప్పుడు ఎక్కువ మందికి అర్థమయ్యేటువంటి చాలా సరళమైనటువంటి భాష ప్రమాణ భాష. గిడుగు రామ్మూర్తి గారు కూడా శిష్ట వ్యావహారిక భాష అన్నారు. శిష్ట వ్యావహారిక భాష. అలాగే గ్రాంధికం అన్నప్పుడు గ్రాంధికం, వ్యవహారికం అంటున్నాం మనం. నిజానికి గ్రాంధికం అంటే సాధారణ అర్థం, నైఘంటిక అర్థం ఏంటంటే గ్రంథస్థం చేయదగినది అని అర్థం. అంతమటికే అంటే రాయదగినది, అంటే కలకాలం, చాలా కాలం పాటు ఉండదగినది అనేది మామూలు అర్థం. ఈ ఉద్యమాలు వచ్చేటప్పటికి ఏమైందంటే వ్యావహారిక భాషోద్యమం, గ్రాంధిక వాదం, ఈ వాదాలు వచ్చేటప్పటికి గ్రాంధికం అనేది కేవలం ఏదో కావ్య భాష, లేకపోతే కావ్యాల్లో ఉండేటువంటి భాష మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇది కూడా వాడుక. అంటే భాష, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం వేరు. ఆ ఉద్యమానికి సంబంధించి వచ్చినప్పుడు ఆ పదానికి అర్థం కేవలం ఒకదానికి పరిమితం అయిపోయింది. కాబట్టి లేఖనంలో ఉండేదంతా గ్రాంధిక భాషే, గ్రంథస్థం చేయదగినదే. ఇది వాచ్యార్థం, నైఘంటిక అర్థం నేను మాట్లాడుతున్నాను. వాదం విషయంలో వ్యావహారిక, గ్రాంధిక వాదాలు. గిడుగు రామ్మూర్తి గారు కూడా చెప్పింది ఏంటంటే శిష్ట వ్యవహారికం అన్నారు. ఇంతకుముందే మనం చేసినట్టుగా భాషకి ప్రమాణం ఎవరు? ఉచ్చారణ, ముఖ్యంగా ఉచ్చారణ, అలాగే లేఖనం, భాషణం, పఠనం. పఠనం అంటే రాసిన దాని ప్రకారం వస్తుంది అనుకోండి. భాషణం, లేఖనం, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. శ్రవణం అనేది సాధారణంగా అందరికీ ఉండేది. ఇప్పుడు భాషణం అనేది మాట్లాడటం వచ్చినప్పుడు, లేకపోతే లేఖనం వచ్చినప్పుడు పఠనం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ 4 అంశాల్లో భాషణం, లేఖనం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి. భాషణం, భాషించాలి అంటే ఏం కావాలి? భాషించాలంటే భాషించాలన్నప్పుడు తప్పకుండా ఉచ్చారణ చాలా అవసరం. కాబట్టి ప్రమాణ భాష అందుకోసం అవసరం. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి పత్రికల్లో చాలా తెలుగు భాష ప్రమాణ భాష ఏది అంటే, పత్రికల్లో ఉండేటువంటి భాషనే మనం ప్రమాణంగా చెప్తున్నాం. ఎందుకని? ఇప్పుడు శ్రీకాకుళంలో వాడుకలో ఉండేటువంటి భాష, రాయలసీమలో వాడుకలో ఉండేటువంటి భాష ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ పరిమితులను బట్టి, పరిధులను బట్టి మారుతూ ఉంటాయి. ఆ మారుతూ ఉన్నవి శ్రీకాకుళంలో ఉన్న భాష మాండలికం తెలంగాణ వాళ్ళకి తొందరగా అర్థం కావచ్చు, కాకపోవచ్చు. పదాలు తీసుకుంటారు కానీ అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి భాషలో ప్రమాణ భాష అనేది అప్పుడు అందుకు అవసరం అవుతుంది. అలాగే బోధన భాషగా ఏది ఉండాలి అని ఇంతకుముందు కూడా అధ్యక్షుల వారు చర్చ చేస్తున్నారు. బోధన భాషగా ప్రస్తుతం ఏ భాష ఉన్నది అంటే మళ్ళీ ప్రమాణ భాష. ప్రమాణ భాషలో ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది ఏమంటున్నారంటే ఈ సంస్కృత పదాలు ఎక్కువ ఉన్నాయి, అది అర్థం కావట్లేదు అని ఒక అభిప్రాయం ఉన్నది. రెండవది, తెలుగు పదాలు, దేశ పదాలు పోతున్నాయి చాలా మటుకు. ఆ దేశ పదాలు పోవటం అనేది చాలా ప్రమాదకరం, చాలా వాడుకలో ఉండే పదాలన్నీ నాశనం అయిపోతున్నాయి అని అంటున్నారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి అంశాలే. అంటే
ఇతర భాషల యొక్క ప్రభావం, ఇతర భాషల సంపర్కం ఉన్నప్పుడు మాత్రమే ఏ భాష అయినా అభివృద్ధి చెందుతుంది. కేవలం తెలుగు పదాలతోనే తెలుగు భాష అభివృద్ధి చెందడం కష్టం. ఎందుకంటే అనేక అంశాలు ఇతర భాషల నుంచి, సోదర ప్రాంత రాష్ట్రాల నుంచి, ఇతర విదేశ భాషల నుంచి అనేక అంశాలు నిరంతరం ప్రతినిత్యం వస్తూనే ఉంటాయి. ఆ వస్తూ ఉన్నప్పుడు కొన్నిటిని మనం తెలుగులో అనువదించుకోగలుగుతాము, కొన్నిటిని నేరుగా కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అది భాషా శాస్త్ర వాంగ్మయానికి సంబంధించినటువంటి అంశాలు. నిత్యం వాడుకలో ఉండేటువంటి అంశాలు కూడా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్కి ప్రత్యేకంగా మనం కొత్తగా పదాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, తెలుగు సాహిత్యానికి కానీ, తెలుగు భాషకు కానీ, వాంగ్మయానికి కానీ, శాస్త్ర సాహిత్యం అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. సంస్కృతం మీద ఆధారపడవలసిందే. అలంకార శాస్త్రం కానీ, ఛందస్ శాస్త్రం కానీ, లేకపోతే రసాయన శాస్త్రం కానీ, భాషా శాస్త్రం కానీ, వ్యాకరణ శాస్త్రం కానీ, ఇవన్నీ సంస్కృతం నుంచి ప్రభావంతో వచ్చినవే తప్ప తెలుగులో మనకి సంస్కృతం ఆధారంగా వచ్చినవి. కాబట్టి సంస్కృత పదాన్ని లేకపోతే ఇంగ్లీషు పదాలను మనం ఇవాళ పక్కన పెట్టాలి అనుకోవటం మన సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రమాణ భాష అంటే ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పత్రిక భాష చాలా సరళమైనటువంటి భాషని మనం కొనసాగిస్తూనే, మనం భాషలో ఏమి సంస్కరణలు నిర్వహించుకోవాలి, ఏ పదాలను తీసేయాలి, ఏ పదాలను కొత్తగా చేర్చాలి అనేది మనం ప్రస్తావన చేయాలి, పరిశోధనలు చేయాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సంస్కృత త్రిభాష సూత్రం ఉందండి, అది సంస్కృత సమాసం. ఆ సంస్కృత సమాసాన్ని తీసేసి దాని బదులుగా తెలుగు పదం ఏది పెట్టచ్చో నిపుణులు, పెద్దలు నిర్ణయించాలి. భాషావేత్తలు కూర్చుని ఒక చోట కూర్చుని దాని బదులుగా తీసేద్దాం అనుకుంటే, ఒకవేళ అది మనకు అవసరం లేదనుకుంటే దాన్ని మార్చుకోవాలి. అలా ఇది మార్చడం అనేది అది చాలా పెద్దలు, పండితులు చేయవలసినటువంటి పని. అలాగే బోధన భాషగా ఏది ఉండాలంటే, ప్రస్తుతం ఉన్నటువంటి భాష నడుస్తూనే మనం సంస్కరించుకోవాలి భాషని. దేశీయ పదాలు, ఇప్పుడు తిక్కన గారు దేశీయ పదాలు ఎక్కువ వాడారు, నన్నయ్య గారు సంస్కృత పదాలు ఎక్కువ వాడారు. మనం ఎవరిని అనుసరించాలి? తిక్కన్ని అనుసరించాలా, నన్నయ్యని అనుసరించాలా అనేది ఎలా సాధ్యమవుతుంది? వాడుకలో ప్రజలకి అర్థమయ్యేటువంటి భాష. ఒకవేళ తిక్కన పదాలు మనం వాడాలి అని అనుకుంటే, ఆ పదాలని మెల్లిమెల్లిగా పరిచయం చేస్తూ, ముఖ్యంగా బోధన భాషలో కానీ, పాలన భాషలో కానీ అవి పరిచయం చేస్తూ మనం పెంపొందించుకోవాలి. మన భాషని, మన భాషా పదజాలని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. అలాగే పత్రికా భాష ఇవాళ ఆంగ్ల మాధ్యమం అన్ని చోట్ల ఉన్నది. మరి పత్రికలేమో ఇంగ్లీష్ పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఇది రెండింటికి వైరుధ్యాన్ని పెద్దలు గమనించాలి. ఎందుకంటే ఆంగ్ల పత్రికలు పెద్దగా ఎవరు చదవట్లా. నాకు తెలిసి, నేను ఎక్కడో చదివాను, మహా అయితే 5% నుంచి 10% మంది మాత్రమే ఆంగ్ల పత్రిక చదువుతారు అని విన్నాను నేను. పెద్దవాళ్ళు ఏదో అవసరాలకు ఇచ్చే అధికారులు లేకపోతే నాయకులు, వాళ్ళు 10-15 పత్రికలు చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే ఆంగ్ల పత్రిక చదువుతారు. తక్కిన వాళ్ళందరూ తెలుగు పత్రికలే చదువుతారు. 90% మన తెలుగు రాష్ట్రాల్లో సర్క్యులేషన్ తెలుగు పత్రికలే చదువుతున్నారు. అందుకని ఆంగ్ల భాష, సరే ప్రభుత్వాల నిర్ణయాలు కనుక ఆంగ్ల భాషా మాధ్యమాలు ప్రభుత్వ నిర్ణయం అది. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి, ప్రజల అభీష్టం మేరకు నిర్ణయిస్తాయని అంటున్నాయి. కానీ దాన్ని మనం ఏం చేయాలి? పండితులు ఏం చేయాలి? ఆంగ్ల భాషా మాధ్యమంలో చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ప్రయోజకులు అవుతున్నారు అని నిరంతరం సమీక్ష చేయాలి. సమీక్ష చేసుకుంటూ దానివల్ల ప్రయోజనాలని మదింపు చేసుకుంటూ ఉంటే దానివల్ల ఫలితాలు వస్తాయి. నిజంగానే దానివల్ల ఫలితాలు ఉన్నాయనుకుంటే దాన్ని బట్టి ఆలోచన చేసి అలాగే చేయవచ్చు. అలాగే మూడో అంశం ఏంటంటే, తెలుగు భాష అవసరాలు ఏముంటాయి? తెలుగు భాషకి రచనా రంగంలో అవసరాలు ఉంటాయి. రచనా భాషగా తెలుగు అవసరం. అలాగే ఇంతకుముందే మనం చేసినట్టుగా రచన అన్నప్పుడు సంప్రదాయం, ప్రయోగం. ఇప్పుడు పద్యం అన్నారు. పద్యం అనేది చాలా తెలుగు వాళ్ళ యొక్క ఆస్తి. పద్యం అనేది సార్ ఇందాక చెప్పారు, కఠినంగా రాయటము, సరళంగా రాయటం, అది కవి రచయితల యొక్క ఇష్టం. మనం కఠినంగా రాయాలి అని కవులు సాధారణంగా అనుకోరు, కానీ ప్రౌఢంగా రాయాలనుకుంటారు కొంతమంది. సరళంగా రాయలేకపోవచ్చు, ఎందుకంటే పాండిత్యం వల్ల సరళంగా రాయలేకపోవచ్చు. విశ్వనాథ్ వారు ఏమన్నారంటే, జాషువా గారి గురించి మాట్లాడుతూ, జాషువా కవిత్వం గురించి చెప్పండి, మీకు ఆయనకి తేడా ఏంటండి అని అడిగితే, నేనేమో పండిత కవిని, ఆయన కవి పండితుడు అని చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే నేను పండితుడినయ్యాను, తర్వాత కవినయ్యాను, ఆయనేమో సహజంగా పుట్టుకతోనే కవి, ఆ తర్వాత పాండిత్యం సంపాదించుకున్నాడు అని ఆయన అర్థం. అందువల్ల సరళంగా చెప్పటం లేకపోతే క్లిష్టంగా చెప్పటం అనేది ఆ రచయిత యొక్క వాళ్ళ యొక్క అభిష్టం, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని మనం చేసుకుంటున్నాం. రెండవది బోధన భాష. బోధన భాష అన్నప్పుడు బోధన భాషగా నేర్పించేది అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని యాసలు, అన్ని మాండలికాలని మనం గౌరవిస్తాం. కానీ బోధన భాషకు వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉచ్చారణ నేర్పించాలండి. ఎందుకంటే తెలుగు భాషకి విశిష్ట లక్షణాలు చాలా ఉన్నాయి. తెలుగు అజంత భాష అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అందుకనే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి అన్నాడని ఒక ఆయన విదేశీ యాత్రికుడు అన్నాడని చెప్పుకుంటున్నాం.
దానికి కారణం ఏంటంటే ఇటాలియన్ భాషలో కూడా చివరిలో అచ్చులు ఉంటాయట ప్రతి పదంలో. అట్లాగే తెలుగులో కూడా చివరిలో అచ్చులు ఉండటం వల్ల అజంత భాష అని మనం చెప్పుకుంటున్నాం. అజంత భాష అని అనటం వల్ల వచ్చే లాభం ఏంటి? అచ్చు అనే దానికే స్వరము, నాదము అని కూడా పిలుస్తాం. నాదము అంటే సప్త స్వరాలు అంటాం. సంగీతంలో స్వరాలంటే సా రీ అన్నప్పుడు సకారం హల్లు కాబట్టి, వ్యంజనం కాబట్టి ఎగిరిపోయింది, ఆ మాత్రమే మిగిలింది. ఆ అచ్చుని ఎంతసేపు అయినా మనం దీర్ఘం తీయగలుగుతాం, రాగం తీయగలుగుతాం. కాబట్టి వాటిని నాదాలు అంటాం. కనుక ప్రతి పదంలోనూ చివర అచ్చు ఉండటం వల్ల ఒక రకమైన వినసొంపు అనేటువంటి లక్షణం ఈ భాషకు వస్తుంది. అందువల్ల అజంత భాష అని చెప్పి మనం ప్రశంసించుకుంటున్నాం. అలాగే ధ్వన్యాత్మక లిపి కలిగిన భాష. 100కి 90% పైగా వర్ణాలు మన భాషలో మాట్లాడినట్టుగానే రాస్తాం, రాసినట్టుగానే మాట్లాడతాం. అటువంటి భాష మనది. అటువంటి భాష మనది అయినప్పుడు మరి విద్యార్థులకి ఉచ్చారణలో తడబడుతున్నారు ఇవాళ. అలాగే లేఖనంలో సరిగా రాయలేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటో అన్వేషించాలి. ఇది భాషాభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తాను. అలాగే సరళతరమైన భాష. ఇందాక మనం చేసినట్టుగా మన భాషకు ఉన్నటువంటి లక్షణాలు సరళతరమైనటువంటి లక్షణం. సరళతరమైనటువంటి భాష అంటే ఏమిటి? ఏ భాష అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే ఇతర భాషల యొక్క సంపర్కం కావాలి. ఇతర భాషల నుంచి అనేక పదాలు వస్తుంటాయి. నిజానికి ఆ పదాలన్నింటినీ మనం ఆహ్వానిస్తాం. మన భాష తేలిగ్గా మన భాషలో ఆ పదాలని ఒదిగించుకుని చక్కగా మనం ఆ పదాలను ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇది కూడా కీలకమైనటువంటి అంశమే. మన భాషలో పదం ఉన్నప్పటికీ కూడా దాని పక్కకి నెట్టేసి మరి ఆంగ్ల పదమో సంస్కృత పదమో వాడడంని మనం పరిహరించాలి. దాన్ని ఖచ్చితంగా మనం అధ్యయనం చేయాలి. దాన్ని ఏం చేయాలో ఆలోచించి ఒక విధానాన్ని రూపకల్పన చేసి ఆ విధానంలో ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మరొక అంశం నేను మనవి చేస్తాను. మన ముఖ్యంగా మాస్టర్స్ డిగ్రీలో అన్య దేశాలు అనేటువంటి ఒక విభాగం చదువుకుంటూ ఉంటాం. ఎంఏ చదివిన వాళ్ళు లేదా బిఏ ఓరియంటల్ చదువుకున్న వాళ్ళు కూడా చదువుతుంటారు. అలాగే బిఏ స్పెషల్ తెలుగులో వ్యాకరణం చెప్పేటప్పుడు కూడా, భాష శాస్త్రం చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం. నిజానికి అన్య దేశాలు అనేది మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం. పెద్దలు నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంగ్ల భాషకి ఈ లక్షణం ఉన్నది. ఇతర భాష పదాలని తనలో ఇముడ్చుకుని తనదిగా చేసుకుని చక్కగా వాడుకోవటం. అదే లక్షణం తెలుగు భాష కూడా ఉంది. ఈ అన్య దేశాల వల్ల వచ్చిన చిక్కు ఏంటంటే, బయట సమాజంలో చాలా మంది ఏం ప్రచారం చేస్తున్నారంటే, చూడండి రైలు, బస్సు, ఇంజిను ఇటువంటి పదాలన్నీ ఇంగ్లీష్ పదాలు, మరి తెలుగులో వీటికి పదాలు లేవు, కాబట్టి తెలుగులో పదజాలం లేదు అని ప్రచారం చేస్తున్నారు. లేకపోతే ఇంకోటి ఏదో సంస్కృత పదాలు కొన్ని చూపించి అయితే సంస్కృతం లేకపోతే ఇంగ్లీషు ఇవి తప్ప తెలుగులో పదజాలం లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అందువల్ల అన్యదేశం అనేటువంటి అసలు విభాగం అవసరం లేదు. ఎందుకనంటే ఆంగ్లంలో కూడా నేను గమనించినటువంటి అంశాలు ఏమిటంటే, ఆంగ్ల నిఘంటువుల్లో ఈ పదానికి ఎటిమాలజీ, వ్యుత్పత్తి ఎక్కడా కనిపించదు. సాధారణమైన నిఘంటువులు, ప్రత్యేకమైన చాసర్స్ లాంటి నిఘంటువులు కనిపిస్తాయి తప్ప, ఆక్స్ఫోర్డు లేకపోతే ఇటువంటి నిఘంటువుల్లో ఛాంబర్స్ నిఘంటువులు కనిపిస్తాయి తప్ప వేరే నిఘంటువులు ఎక్కడ కనిపించవు. అందువల్ల అన్యదేశం అనేటువంటి అంశాన్ని మనం చెప్పడం ద్వారా ఏమవుతున్నది అంటే, తెలుగులోకి ఇన్ని భాషల నుంచి పదాలు చేరాయి. అది పరిశోధనలకు స్థాయిలో మాత్రం సరిపెట్టాలి. దాన్ని పరిశోధకులు మాత్రమే పరిశోధించాలి తప్ప ఈ విద్యార్థులకి డిగ్రీ స్థాయి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్ని దేశాలను చెప్పడం వల్ల ఇది బయట కొంతమంది తెలుగు మీద ప్రచారం చేసేవాళ్ళు తెలుగు భాష అంత సమర్థమైంది కాదు, ఇందులో అన్ని అంశాలు చెప్పడానికి వీలు లేదు, కావాలంటే చూడండి కొన్ని ఏమో సంస్కృత పదాలు ఉన్నాయి, కొన్ని ఏమో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, తెలుగులో అసలు పదాలే లేవు అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి అన్య దేశాలు అనేటువంటి అంశాన్ని మరి పరిశోధనకు మాత్రమే పరిమితం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దాని గురించి కూడా ఆలోచించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే బోధన భాషలో పదజాలాన్ని నేర్పించాలి. పదజాలం ఎక్కువ పరిచయం చేయాలి. పదజాలాన్ని అంటే క్రమంగా 1 నుంచి 2 నుంచి 3 నుంచి పరిచయం చేయాలి. వాక్య నిర్మాణం నేర్పించాలి. అలాగే మాతృభాష, ఇప్పుడు బోధన భాష ఎవరికి బోధించాలి అనేది చాలా ముఖ్యం. నిజానికి స్టాండర్డ్ అనే మాటకి తెలుగు భాషను బోధించేటప్పుడు ప్రమాణ భాష ఒకవేళ మనం అనుసరించకపోయినట్లయితే అన్ని ప్రాంతాల్లోని ప్రతి జిల్లానో లేకపోతే మండలానో యూనిట్గా తీసుకుని 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లవాడు వాళ్ళ యొక్క భాషా స్థాయి ఏంటో మనం అధ్యయనం చేయాలి. ఫీల్డ్ క్షేత్ర పర్యటన చేసి వాళ్ళ నుంచి ఆ పదాలన్నీ సేకరించి వాటిని క్రోడీకరించి ఆ పదాల ఆధారంగా కొత్త పదాలను పరిచయం చేసేట్టుగా వాచికలు తయారు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి ప్రమాణ భాష తేలిగ్గా ఉంటుంది. అలాగే మాతృభాషలకు మనం నేర్పిస్తున్నామా, లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళకి నేర్పిస్తున్నామా, విదేశీయులకు నేర్పిస్తున్నామా, ఏది నేర్పిస్తున్నాము, ఎవరికి ఎట్లా నేర్పించాలి, ఎంత పాటు నేర్పించాలి, అవన్నీ మనకి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం వాళ్ళు చాలా కృషి చేశారు. అలాగే తెలుగు అకాడమీ వాళ్ళు కూడా
ఈ వ్యాకరణాలు వేశారు. వాటిని నిరంతరం మదింపు చేసుకుంటూ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలనేది నా ఇక్కడ ఉద్దేశం. అలాగే ఉపన్యాస భాష. ఉపన్యాసం అన్నప్పుడు కూడా అంటే భాషలో రెండు అంశాలు ఉంటాయి, ఇందాక మనం చేశాను. ఒకటి వాడుక, రెండు లేఖనం. వాడుకలో కేవలం ఎదుటి వాళ్ళకి అర్థం కావడం మాత్రమే పరిమితం, అది అందరికీ తెలిసిన విషయమే. లేఖనము సార్వకాలికము, సార్వజనీనము. తెలుగు వచ్చిన వాళ్ళందరూ అన్ని కాలాల్లోనూ అది చదివి అర్థం చేసుకోగలిగేట్టుగా ఉంటుంది లేఖనం. అందువల్ల వాడుకలో మార్పులు తేలిగ్గా తొందరగా వచ్చేస్తాయి, కానీ లేఖనంలో మార్పులు అంత తొందరగా తేలిగ్గా రావు. మన పని కట్టుకుని కూర్చుని చేస్తే అప్పుడు వ్యావహారిక భాషోద్యమం గిడుగు రామూర్తి గారు ఎప్పుడో 100 ఏళ్ల కింద మొదలు పెడితే అది అమలు అయ్యేటప్పటికి కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడో 20-25 ఏళ్ళకో 30 ఏళ్ళకో అది మెల్లిగా సుమారుగా 70-80 వరకు పెద్దలకు తెలిసిందే. అన్ని సంవత్సరాలు పట్టింది లేఖనంలో. అంటే గ్రాంధిక వాదం అనేటువంటి పేరుతో నడిచినటువంటి ఆ రచన శైలి నుంచి వ్యావహారిక వాడుక పత్రికా భాషలో లేకపోతే వాడుక భాష అనేటువంటి శైలికి రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి లేఖన సంప్రదాయం అనేది అంత తొందరగా తేలిగ్గా వచ్చేది కాదు. కాబట్టి వాడుకలో తొందరగా మార్పులు వచ్చేస్తాయి, లేఖనంలో రావు. అలాగే కాబట్టి ఉపన్యాస భాషలో కూడా ఉపన్యసించేటప్పుడు ఎవరిని ఉద్దేశించి ఉపన్యసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సామాన్య ప్రజలకు, ఇప్పుడు రాజకీయ నాయకులు సాధారణమైన సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అందరికి అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడాలి, అందరికి అర్థం కావాలి. కాబట్టి అదే ఒక శాస్త్రవేత్త, ఒక అధ్యాపకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక ఆచార్యులో అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు నిపుణులు లేదా పెద్దవాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఉపన్యాసాల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి, రకరకాల చాలా అంశాలు ఉంటాయి, రకాలు ఉంటాయి. అలాగే ప్రసార మాధ్యమాలు అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో ఉండాలి. ఇప్పుడు మనకున్నటువంటి ఒక సమస్య ఏంటంటే ప్రసార మాధ్యమాల్లో చాలా మటుకు భాషని అంటే అది ఒక ప్రతిష్టగా భావిస్తున్నారు. ఆంగ్లాన్ని ప్రతిష్టగా భావించడం వల్ల అన్ని చోట్ల ఆంగ్ల పదాలని వాడితే వాళ్ళు విద్యావంతులు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. నేను పాలకొల్లో పనిచేస్తున్నప్పుడు 9:30కి నేను కళాశాలకు బయలుదేరితే ఒక విద్యార్థి నుండి నేను అని టై కట్టుకుని టక్ చేసుకుని MBA విద్యార్థిని అండి, ఈ నిఘంటు నేను అమ్మితే నాకు మార్కులు వస్తాయండి, ప్రాజెక్ట్ వర్క్ అండి అని చెప్పి వచ్చాడు. నిజంగా అతను విద్యార్థులు ఏదో నాకు తెలియదు, మనం కూడా చాలా మందికి అనుభవాలు ఉంటాయి, రోడ్ల మీద చూస్తుంటాం, అందరూ ఎదురుపడుతుంటారు. ఒక నిఘంటు తీసుకొచ్చాడు. ఒక నిఘంటు తీసుకొస్తే నాకు నిజానికి సమయం అవుతుంది, వేగంగా వెళ్ళాలని చెప్పానంటే అతను ఏదో మొహమాట పెట్టాడు. సరే ఒకసారి చూడండి సార్, మీరు కొనొద్దని చెప్పని అన్నాడు. సరే చూద్దాం కదా అని చూశాను. చూస్తే ఏదో ఆక్స్ఫర్డ్ అని చెప్పేసి పైన రాసింది, బ్రాండెడ్ కంపెనీ రాసింది, దాని వెనకాల 2900 అని చెప్పి స్టిక్కర్ అతికిచ్చి ఉంది. సరే ఏమిటో చూసి ఊరికే ఇండెక్స్ చూద్దామని చెప్పి చూస్తే అదేంటంటే ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఎన్సైక్లోపీడియా ఫైన్ ఆర్ట్స్ అని ఉందండి దాని టైటిల్, ఆ పుస్తకం యొక్క టైటిల్. లోపల ఏముంది, ఏదో గ్రీక్ అన్ని జాతులకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి కళలు అవన్నీ ఉన్నాయి. అందులో మ్యూజిక్ అని కొంచెం మ్యూజిక్ పరిచయం కాబట్టి మ్యూజిక్ అనేటువంటి అంశంలో ఏదో గ్రీక్ మ్యూజిక్, రష్యన్ మ్యూజిక్, చైనీస్ మ్యూజిక్, జపనీస్ మ్యూజిక్ అని ఇలా ఉన్నది. ఉంటే నేను అతను ఏమడిగానంటే, ఊరికే నేను కొనాలని లేదు, అతనికే తెలుసు నేను కొన్నాని. బాబు ఇందులో గ్రీక్ మ్యూజిక్ ఉంది, జర్మన్ మ్యూజిక్ ఉంది, జపనీస్ మ్యూజిక్, రష్యన్ మ్యూజిక్ ఇన్ని ఉన్నాయి కదా, ఇండియన్ మ్యూజిక్ ఏదని అడిగానండి. అడిగితే అతను ఏం చెప్పాడు, ఏమోనండి తెలియదని అనాలి. నిజానికి తనకేం తెలుస్తుంది పుస్తకం లోపల ఏముందో, పుస్తకం అమ్మటమే అతని ఉద్దేశం కదా. అతను ఏమన్నాడంటే ఇది ఇంటర్నేషనల్ అండి అన్నాడు. అంటే ఏంటి ఇంటర్నేషనల్ అంటే ఒక MBA, నిజంగా MBA కాదు మనకు తెలియదు, అయినప్పటికీ నిజానికి కొంచెం చదువుకున్న వాళ్ళనే ఒక డిగ్రీ అన్నా చదువుకుని ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థికి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి, ఏ అభిప్రాయం ఉన్నది అంటే భారతదేశం కాకుండా తక్కిందంతా ఉన్నది మాత్రమే అంతర్జాతీయం అనే అతని ఉద్దేశం ఉంది. అలాగే జాతీయం అనగానే మన వాళ్ళ అభిప్రాయం, ఉద్దేశం ఏంటి, మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతాదంతా జాతీయం అనుకుంటున్నారు. ఈ అభిప్రాయం, అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి, చాలా మందిలో ఉన్నాయి. ఇటువంటి అపోహలు ఉంటే మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఇటువంటి అపోహలను తొలగించాల్సిన, అంటే పర్టికులర్గా ప్రత్యేకంగా ఒక్క వ్యక్తి అట్లా ఉందా, లేకపోతే చాలా మందిలో నేను గమనించాను, చూశాను. ఇంతకుముందే అనుకున్నట్టుగా జాతీయ భాష ఏదైనా కానీ హిందీ అన్నట్టుగానే, అంతర్జాతీయ భాష ఏదైనా కానీ ఆంగ్లం అన్నట్టుగానే ఇది కూడా ఒక రకమైనటువంటి అపోహలాగా నాకు అనిపించింది. అలాగే పత్రిక భాష గురించి కూడా ఇందాక మనం చేశాను, అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో ఉండాలి. అలాగే తెలుగు బోధనలో నిజానికి తెలుగు బోధనలో కూడా నేను పాఠ్య పుస్తకాల కోసం మొన్న సంపాదకుడిగా వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే, పాఠాల్లో కథ ఒకటి ఇస్తామండి, ఎవరిదో ప్రసిద్ధులైనదో ఏదో ఒకటి కథ ఇస్తాం. కథలు లక్షల్లో ఉన్నాయి కదా, కానీ మనకి అసలు కథ చెప్పడం అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, బామ్మలు, నాయనమ్మలు కథలు చెప్పడం అనేటువంటి సంప్రదాయం ఇంట్లో ఉంది.
కానీ మరి ఇంట్లో ఇవాళ ఆ సంప్రదాయం కనుమరుగైపోతుంది. అందువల్ల పాఠశాలలో కూడా కథ చెప్పటం, అలాగే నీతులు చెప్పటం, పద్యాలు చెప్పటం అనేది క్లాస్ వర్క్ కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు మన ప్రభుత్వం వారు కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని పిలిచి సలహాదారుగా పిలిచి ఏవో చెప్పాలని కొన్ని పద్యాలు తయారు చేయించారు. ఆ విధానం వల్ల పిల్లల్లో కథలు, సాహిత్యం మీద, భాష మీద ఆసక్తి పెరుగుతుందని ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. అలాగే భాషాభివృద్ధిలో ఉండేటువంటి సమస్యలు ఇంతకుముందు మనవి చేసినట్టుగానే ఆంగ్ల భాష అనేది ఒక ప్రతిష్టగా భావించి, ఎందుకు భావిస్తారు? దానివల్ల ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి అని చెప్పి దాన్ని ప్రతిష్టగా భావించి దాని మీద ఎక్కువ కృషి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. అలాగే భాషా విధానం ఉండాలండి. భాషా విధానం అనేది సరైన విధానం లేకపోవటం కూడా ఇదొక మనకి సమస్యే. ఎందుకంటే రాష్ట్రంలో భాష ఉన్నది, మన తెలుగు రాష్ట్రాల్లో, రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా తెలుగు భాష వాడుకం ఉన్నది. వాళ్ళకి మన భాషని అందించాలి, చక్కటి భాషని. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చక్కగా ఎలా అందించాలనే ప్రణాళికలు మన దగ్గర ఉండాలి. అలాగే నిఘంటు విధానం ఉండాలండి. ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో విశ్వవిద్యాలయాలు చేపట్టవలసినటువంటి అంశాలు ఇవన్నీ. నిఘంటు విధానం ఉండాలి. నిఘంటు విధానం నిరంతరం నిఘంటువుని మదింపు చేస్తూ చాలా పదాలు పోతూ ఉంటాయి. వాటికి నిరంతరం పదాలని ఏ అర్థంలో ఉపయోగిస్తున్నారు, ఏ ప్రాంతంలో ఏ అర్థంలో ఉపయోగిస్తారు, ఇది చాలా ముఖ్యం. ఇది నిరంతరం మనం వాటిని రికార్డ్ చేస్తూ ఉండాలి. అలాగే అనువాద విధానం ఉండాలి. అనువాద విధానం ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న సాహిత్యం లేకపోతే విజ్ఞానం అంతా మన రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మనం మన భాష ద్వారా మన జాతికి, తెలుగు వాళ్ళకి అందించలేకపోతే వాళ్ళు నేరుగా ఆంగ్లం మీదనే ఆధారపడతారు. అంతే తప్ప తెలుగు ఎట్లా చదువుతారు? కాబట్టి అపారమైనటువంటి విజ్ఞాన శాస్త్రం నిరంతరం రోజుకి కొన్ని వందల వేల గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, రకరకాల అంశాలు వస్తున్నప్పుడు వాటిని మనం మన భాషలోకి తర్జుమా చేసుకుని మన భాషలో అందించాలి అనేటువంటి లక్ష్యంతో మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోతే రాబోయే తరంలో ఈ చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. అలాగే భాషా పరిశోధనలో నాణ్యత, లక్ష్యాత్మకం కూడా చాలా అవసరం. పరిశోధన అనగానే తెలుగులో సాహిత్యం మీద జరిగినంత పరిశోధన శాస్త్రవాంగ్మయం మీద పెద్దగా జరగడం లేదు. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన అంశాల్లో కూడా పరిశోధన బాగా జరిగితే బాగుంటుంది. అలాగే ఇంకా తెలుగు వ్యాప్తికి కొన్ని సూచనలు నేను ఒక 5 నిమిషాల్లో ఇంకా ముగిస్తాను. ఆ సూచనలు నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తానండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంగ్ల మాధ్యమ ఫలితాలపై నిరంతరం అధ్యయనం చేయాలండి, మదింపు చేయాలి. దానివల్ల ఏం ఫలితం వచ్చిందా, రాలేదా, ఎంత ఫలితం వచ్చింది, రాకపోతే ఎందుకు రాలేదు అని. ఎందుకంటే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అంశాలు కాబట్టి దాని మీద నిరంతరం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే బోధన, పరిశోధన, పాలన రంగాలలో తెలుగుని అమలు చేయాలి. అది ఎలా అమలు చేయాలి? పండితులు, కథలు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళ సూచనల సలహాలతో చక్కగా అమలు చేయాలి. అలాగే సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. సాంకేతికతల్ని తెలుగులో కొత్త ఇప్పుడు ఐటీ చదువుకున్నటువంటి వాళ్ళు తెలుగు భాషాభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మన భాషకు సంబంధించిన అంశాలని నిరంతరం కొత్త అంశాలని మనం తయారు చేసుకునేటువంటి అవసరం ఉన్నది. అట్లా ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తమ సాహిత్య, శాస్త్రీయ గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువాదాలు చేయించాలి. అనువాదం ఉన్నప్పుడు ఒక అభిప్రాయం ఏంటంటే, సాధారణంగా సమాజ శాస్త్రాలు అంటే చరిత్ర, ఆర్థిక శాస్త్రం గ్రంథాలలో ఉత్తమ శాస్త్రీయ గ్రంథాలని సరళమైన తెలుగులో నిరంతరం అనువాదం అనేటువంటి ప్రక్రియ నిరంతరం జరగాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే అనువాదం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా అనువాద సంస్థని ఒకటి ఏర్పాటు చేశారు మైసూర్లో. అందులో కూడా నేను కొంత వాళ్ళు పని అప్పచెప్తే చేశాను. అది ఇంకా చాలా వేగంగా, చాలా ఇంకా విస్తృతంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే తెలుగులో విజ్ఞాన సర్వస్వాల రచనని కొనసాగించాలి. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు రాష్ట్రంలో ఆంగ్ల భాష ఉన్నది కానీ సివిల్ సర్వీసెస్ లాంటి అంశాల్లో ఉద్యోగాల కోసం తెలుగు మాధ్యమంలో రాయొచ్చు. ఇప్పటికీ అవకాశం ఉన్నది. చాలా ఉద్యోగాలు తెలుగులో కూడా రాసుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అటువంటివి మనం కూడా ఇక్కడ విజ్ఞాన సర్వస్వాలు అందుబాటులో తెస్తే, ఎందుకంటే భూగోళ శాస్త్రం తెలుగు అకాడమీ కృషి చేసింది, దాన్ని ఇంకా కొనసాగించాలి.
భూగోళ శాస్త్రం, అలాగే ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, వీటన్నిటినీ కూడా ప్రమాణ గ్రంథాలని, ప్రాథమిక గ్రంథాలు, అలాగే ప్రాథమిక స్థాయి గ్రంథాలు, ఇంటర్మీడియట్ స్థాయి గ్రంథాలు, డిగ్రీ స్థాయి, అలాగే పీజీ స్థాయి గ్రంథాలు ఇవి అందుబాటులో ఉంచితే చాలా ఉపయోగం. నిరంతరం అధ్యయనం అలాగే పరిశోధన వాటి మీద జరగాలి. అలాగే అన్ని సందర్భాల్లో తెలుగును వాడుకోవాలి. తెలుగు వాడకం బాగా పెరగాలి. ముఖ్యంగా సంతకం చేయటం అనేది ప్రతి చోట తెలుగులోనే సంతకం, ఇంగ్లీష్లోనే సంతకం చేయాలి. ఇది కూడా ఒక అపోహండి. సంతకం అనగానే పిల్లలు ముఖ్యంగా ఇంగ్లీష్లో సాధన చేస్తుంటారు. సంతకం ఇంగ్లీష్లో చేయాలని ఎక్కడా లేదు. సంతకం అనేది ఏ భాషలో అయినా చేయొచ్చు. మన మాతృభాష తెలుగు కాబట్టి మన భాషలో చేయొచ్చు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా సంతకం తెలుగులోనే ఉంటుంది. బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే తెలుగులోనే నేను సంతకం పెడతాను. కాబట్టి రిజిస్టర్లో కూడా నేను తెలుగులోనే పెడతాను. ఆ మధ్య ప్రభుత్వం వారు రిజిస్టర్లో సంతకాలన్నీ తెలుగులోనే ఉండాలని ఒక ఉత్తర్వు కూడా ఇచ్చారు గత సంవత్సరం కింద, 3-4 ఏళ్ల కిందట. అయినా కొంతమంది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అలా చేస్తున్నారు. అది కూడా దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. తెలుగు వాళ్ళందరూ ఒక సమైక్యంగా చేయవలసినటువంటి, ఇంతకుముందు తెలుగు ప్రజల భాష ఇది. ప్రజలే దీన్ని కాపాడుకోవాలి, ప్రజలే అభివృద్ధి చేసుకోవాలి, ప్రజల నుంచే ఈ అభివృద్ధి జరగాలి అనేటువంటి కాంక్ష పెరగాలి అని ఇందాక వారు అన్నారు. అది చాలా మంచి మాట. అలాగే ఇప్పుడు ఉదాహరణకి తెలుగు అమలు చేయటం సంతకాలు ఒకటండి. రెండవది మనం ప్రతినిత్యం ఉపయోగించేవి చిన్న చిన్న అంశాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఏటీఎంలు ఉన్నాయండి. ఏటీఎంలో తెలుగు ఉంటుంది. తెలుగు ఉంటుంది కానీ ఇంగ్లీషే ఉపయోగిస్తారు చాలా మంది. తెలుగు ఉపయోగించాలి. తెలుగు ఉపయోగించలేదనుకోండి, ఎక్కువ మంది ఉపయోగించలేదు కాబట్టి తీసేస్తారు దాన్ని. అందువల్ల తెలుగు ఉపయోగించాలి. తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఏటీఎంలో తెలుగు మాత్రమే ఉపయోగించాలి. నేను ఒకసారి తిరువూరులో ఏటీఎంలో ఇంగ్లీషు, హిందీ, పంజాబీ ఉంది. పంజాబీ ఉంటే నేను వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉందండి, తెలుగు లేదండి చెప్పారంటే ఒక లెటర్ ఇమ్మంటే లెటర్ ఇచ్చానండి. వెంటనే వాళ్ళు ముంబై హెడ్ ఆఫీస్కి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే 2-3 రోజుల్లో మార్చేశారు, దాన్ని తెలుగుకి మార్చేశారు. నేను అంటే 2 రోజుల తర్వాత నేను వెళ్ళినప్పుడు తెలుగుకి మార్చేశారు. అంటే ఇవన్నీ మనకు అవకాశాలు, సౌకర్యాలు కదా. అలాగే ప్రతి చోట తెలుగులో బ్యాంకులో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ తెలుగులో రాసే అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే నేను ఒక్కడనే చేస్తే అవుతుందా అనుకోకూడదు. అందరం కలిసి మనం సమైక్యంగా ఒక మాట అనుకుని ఇటువంటివి చేయగలిగితే తెలుగుకి డిమాండ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు తప్పకుండా అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు వ్యాపార సంస్థలు ఉన్నాయండి. ఉదాహరణకి మనం రకరకాల వస్తువులు కొంటాం, కార్లు కొంటాము, ఫ్రిడ్జ్లు కొంటాము, ఏసీలు కొంటాము. ఇవన్నీ కొన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడో ఢిల్లీలోనో ముంబైలోనో ఎక్కడో ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే మనకు వచ్చిరని ఇంగ్లీష్లోనో వచ్చిరని హిందీలోనో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగులో మాట్లాడతానంటే వాళ్ళు తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళతో మాట్లాడిస్తారు. అంటే ఏంటనమాట, మనం తెలుగులో మాట్లాడనే మనం డిమాండ్ చేయవచ్చు. ఎందుకని మన వినియోగదారుడిగా మన హక్కు అది. అలా వినియోగదారుడిగా మన హక్కు కాబట్టి మనం డిమాండ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ముంబైలోనో ఢిల్లీలోనో ఎవరికో మన తెలుగు వాడికి ఒకటి ఉద్యోగం వస్తుంది. లేకపోతే అక్కడ స్థానికుడే ఎవడైనా తెలుగు నేర్చుకుని అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అట్లా ఆ విధంగా తెలుగు పరివ్యాప్తం అవుతుంది, ముఖ్యంగా మన దేశంలో. ఆ పద్ధతిలో మనం నేను ఒక్కడినే చేస్తే అవుతుందా అనుకోకుండా అందరం కలిసికట్టుగా ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టుగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే చిట్ట చివరికి ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తానండి. ఈ అనువాదం భాషా విధానం ఉండాలండి. చాలా ఖచ్చితమైనటువంటి భాషా విధానం ఉండాలి, ఏర్పాటు చేసుకోవాలి మనం. అంటే భాషను ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏది ఉపయోగించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యం. భాషా విధానం ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాలు చేయవలసినటువంటి పని. రెండవది నిఘంటు విధానం ఉండాలండి. నిఘంటు నిరంతరం అర్థాలు లేకపోతే వాటి యొక్క వాడుక ఇవన్నీ మార్పులు వస్తుంటాయి, కొత్తవి చేరుతూ ఉంటాయి, పాతవి కొన్ని పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ప్రతి సంవత్సరము అది కొత్త పదాలని మనం చేర్చడానికి ఒక నియమాన్ని పెట్టుకుని అవి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అంశాలు. మూడవది అనువాద విధానం. అనువాద విధానం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం నిఘంటు విధానం కోసం అన్ని భాషలు, భారతీయ భాషల్లో ఆన్లైన్ మాధ్యమంలో నిఘంటు తయారు చేస్తోంది. తెలుగుకు సంబంధించి నేను కూడా అందులో కొంత నేను కృషి చేస్తున్నాను. కనుక అలాగే అనువాద విధానం, అనువాద సంస్థ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలని మనం అందుబాటులో తెచ్చుకుని వాటి ద్వారా మనం ఎట్లా చేయాలని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా భాషా విధానం ఏర్పాటు చేయాలి. అలాగే నిఘంటు విధానం ఉండాలి, అనువాద విధానం ఉండాలి. ఈ అనువాద విధానంలో చాలా ముఖ్యమైనది రెండో అంశం ఏంటంటే, మొన్న మా కమిషనరేట్ వారు ఈ మధ్య గత నెలలో ఏం చేశారంటే, ఇప్పుడు అమెరికా మీద కాస్త
కొంచెం ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు మనకి ఏమున్నాయని చెప్పేసి వెతికి 4 భాషల్ని వారు ఎంపిక చేశారు. జర్మనీ ఒకటి, అలాగే జపనీస్ ఒకటి, కొరియన్ ఒకటి, ఇటాలియన్ ఒకటి, 4 భాషలు ఎంపిక చేసి ఆ 4 భాషల్లో అధ్యాపకులకి, ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు భాషా అధ్యాపకులకి 1 సంవత్సర కాలం పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు. అది వచ్చే జనవరి నుంచి మొదలయ్యి డిసెంబర్ దాకా జరుగుతున్నది. ఆ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ 4 విశాఖపట్నం, విజయవాడ, అలాగే తిరుపతి, కర్నూలు అనుకుంటా 4 కేంద్రాల్లో విద్యార్థులు, ముఖ్యంగా ఈ బీటెక్ లాంటి కోర్సులు చేసేటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్ళటం కోసం ఆ భాషల్లో వాళ్ళు పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి కదా, అందుకని ఏర్పాటు చేశారు. అంటే ఏంటనమాట, ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, ఇప్పుడు జర్మనీ భాష నేర్చుకున్నారనుకోండి, కొంతమంది అందరూ నేర్చుకోక్కర్లా, ఆంగ్లం కూడా అంతే, అందరూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 1 సంవత్సర కాలంలో జర్మనీ భాష వస్తుంది అని వాళ్ళు కోర్సులు పెట్టి చెప్తున్నప్పుడు ఆంగ్లమైనా సంవత్సర కాలంలో నేర్చుకోవచ్చు. ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకుంటేనే ఆంగ్లం వస్తుందని మరి గ్యారంటీ ఉందో లేదో నాకు తెలియదు. అది అధ్యయనం చేస్తే తప్ప తెలియదు. ఆ దిశగా ఎవరైనా అధ్యయనం చేస్తే బాగుంటుంది. కాబట్టి జర్మనీ భాష నేర్చుకున్నప్పుడు ఆంగ్ల భాష కూడా సంవత్సర కాలం చేయండి. అయిపోయిందండి. కాబట్టి విదేశీ భాషలకు సంబంధించి కూడా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ దిశగా కృషి చేస్తే తెలుగు భాషాభివృద్ధి చాలా సులభ సాధ్యం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బాలకృష్ణ గారు వారు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే భాషాభివృద్ధి లక్ష్యాలు. అంటే భాషాభివృద్ధి ఎలా జరుగుతున్నది, ఎలా జరిగితే ఇంకా భాషాభివృద్ధి బాగుంటుంది, ఎందుకు భాషాభివృద్ధి జరగాలని వీరి దగ్గర గొప్ప విషయ పరిజ్ఞానం ఉంది. సముద్రం అంతా కూడా ఇప్పుడు ఈ పరిమిత సమయంలోనే వారు మన మీద ఇక్కడ ఇచ్చారు. దీని మీద ఉమామహేశ్వరరావు గారు కొంచెం వ్యాఖ్యానించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, ధన్యవాదాలు బాలకృష్ణ గారు. మీరు చెప్పినట్లు నిజంగానే తెలుగు వాడుక అనేది కేవలం పాఠశాలలోనూ లేకపోతే కళాశాలలోనే కాదు, నిత్య వ్యవహారంలో కూడా ప్రధానంగా ఇది జరగాలి. అసలు మీరు ఇందాక చెప్పారు ఏటీఎంలో అక్కడ తెలుగు లేకపోతే నేను వెళ్ళాను, అడిగినందువల్ల వారు మార్చారని. అదొకటి. ఇటువంటి ఘటనే నేను చెప్తున్నాను. మా విద్యాలయం వరకు నాతో పిల్లలు ఎవరు అంకెలు కానీ ఏవి ఇంగ్లీష్లో చెప్పరు ఏమాట, ఎందుకంటే వాళ్ళు చెప్పినా నేను పట్టించుకోను. ఎన్ని మార్కులు వచ్చాయి లేదా ఎంతంటే వాడు 35 అంటే వాడు 10 సార్లు చెప్పినా నేను రాయను. అక్కడ వాడికి తెలుసు నాతోటి తెలుగులోనే చెప్తాడు 35 అని. ఈ మధ్య అంకెలు వాడటం బాగా తగ్గింది. అదే విధంగా మెస్ లో మాకు రెసిడెన్షియల్ కాబట్టి సాల్ట్ అనే పదం ఏంటి, సాల్ట్ అక్కర్లేదు, ఉప్పు అనొచ్చు. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే పప్పును కూడా దాల్ కవర్ చేసేసింది చాలా. తర్వాత ఇంకోటి, షాప్ కి వెళ్ళినప్పుడు కూడా బిస్లరీ ఇటువంటి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నేను ప్రయత్నం చేశాను, ఇక్కడ తెలుగులో ఉన్నది ఎందుకు లేదు? మామూలుగా అన్ని రాష్ట్రాల్లో తమిళంలో బాటిల్ మీద రాసి ఉంటుంది. ఈ విషయాలు మన ఫోన్ నెంబర్ ఎవరన్నా అడిగినప్పుడు ఫోన్ నెంబర్ ఎందుకు 94 అని ఎందుకు స్టార్ట్ చేస్తావు? 94 అని చేయొచ్చు కదా. సంక్షిప్తంగా ఉమామహేశ్వరరావు గారు 3 నిమిషాలు. తెలుగు భాషకు సంబంధించి మీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారు. కాకపోతే మన సమయాభావం వల్ల వారి దగ్గర నుంచి మనం పరిపూర్ణమైనటువంటి దీన్ని తీసుకోలేకపోయాం. ఒక్కసారి ఎప్పుడన్నా కానీ ఏదైనా తీసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత సమయం 8:50 మన మున్రత్ నాయుడు గారు వచ్చారు. వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించారు మన కోసం. వారి నుంచి కూడా ఒక 2 మాటలు విందామని నా కోరిక. మునిరత్ నాయుడు గారు మాట్లాడారు. నమస్కారం సార్. రంగారావు గారు, ఉమామహేశ్వర గారు, బాలకృష్ణ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం గురించి మాట్లాడారు. అక్కడ ప్రాచీనం అంటే ఒక ప్రాచీన సాహిత్యాన్ని, అంటే మనకు శాసనాలు కానీ అదేవిధంగా తాళపత్ర గ్రంథాలు వాటికి తీసుకొని వాటిని భద్రపరిచి వాటిని రాబోయే తరాలకు అందించాలని తప్ప ఆధునిక సాహిత్యాన్ని వదిలేయమని లేదు. మేము ఆధునిక సాహిత్యం మీద కూడా మొత్తం కంప్యూటరైజ్ చేసాం, కాబట్టి డిజిటలైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాం. కాబట్టి అక్కడ ప్రాచీనం అనే మాట రెండిటికి ఉంటుంది, ఒకటే అని కాదు. ఎందుకంటే దాని లక్ష్యాల్లో కూడా అది ఆల్రెడీ నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి అది కాదు. ఇక విశ్వవిద్యాలయాల్లో చేయాలని చెప్పారు. కాబట్టి నిజంగానే అనువాదం తెలుగు భాషకు నుండి ఇతర భాషలకు అనువాదం చేయకపోవడం
మనది చాలా వరకు దానికి విషయం మనం బాధాకరం. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా పాండురంగ మహత్యాన్ని, ఆముక్తమాల్యదను ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసాం. ఆముక్తమాల్యదకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది తమిళంలోకి చేసిన దానికి. పాండురంగ మహత్యం హిందీలోకి చేసాం. ఇప్పుడు రాబోయే కాలంలో నేను కూడా ఇప్పుడు ఇమీడియట్ గా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా అది భాషకు 10 మందికి తెలియడానికి మన సాహిత్యంలో ఏముందని అవకాశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా అవసరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు సాంబశివరావు గారికి నేను అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇక్కడ చెప్పండి సార్, చెప్పండి సార్ ప్లీజ్. ఒక 5 నిమిషాలు నేను 4 మాటలు చెప్పిన తర్వాత ఇంకా మన వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే 2-3 నిమిషాలు ఇద్దాం. ఏంటంటే భాషాభివృద్ధి జరుగుతున్నదా లేదా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? ఒకటి, ఈ భాషాభివృద్ధి అనేది ఇంకా బాగా జరగాలంటే ఏ కృషి, ఏ కార్యక్రమాలు జరిగితే భాషాభివృద్ధి బాగా జరుగుతుంది అనేది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు ముందుతున్న గారు కూడా చెప్పారు, ఇప్పుడు మన తెలుగులో ఉన్నటువంటి ఈ సాహిత్యానికి ఇతర భాషల్లోకి అనువాదం వెళ్ళటం, ఈ అనువాదం 2 రకాలుగా ఈ తెలుగు భాషాభివృద్ధి జరగడానికి 2 రకాలైనటువంటి పద్ధతుల్లో ఈ తెలుగు భాషాభివృద్ధి అనువాదం వల్ల జరుగుతుంది. అట్లా మనం పండితులను పెట్టి అనువాదం చేయించటం, ఈ అభివృద్ధి అనేది అనువాదాన్ని తీసుకుందాం. తెలుగు భాష అభివృద్ధి జరగాలంటే అనువాదం వల్ల ఒకటేంటంటే మనం కొంతమంది పండితుల్ని తీసుకొని మన సాహిత్యాన్ని, మన పుస్తకాలని అనువాదం చేయించడం ఒక రకంగా అభివృద్ధి, తెలుగు భాష అభివృద్ధి. ఇంకొక రకంగా అభివృద్ధి ఏంటంటే టెక్నాలజీని కూడా మనం అందిపుచ్చుకొని తెలుగు భాష అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఎట్లా అంటే మనం ఈ రెండోది ఏంటంటే టెక్నాలజీ ఉపయోగించుకుని మనం అనువాదం ఉపయోగించుకునే విషయంలో కృషి చేయాలన్నమాట. అంటే ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కిందట మనం తెలుగు కొట్టి మనకి హిందీ రావాలంటే బాగా వచ్చేది కాదు. ఇప్పుడు చాలా వరకు వస్తుంది. కొన్ని భాషల్లో ఇట్లా ఈ టెక్నాలజికల్ గా కూడా ఇది మనం పెంచుకున్నప్పుడు ఏమిటంటే తెలుగు భాషాభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ లో నిఘంటువులు చాలా రకరకాలు ఉన్నాయి. మనకేంటంటే నిఘంటువులు అంటే అకారాది క్రమంలో ప్రతి పదానికి అర్థం ఇవ్వటం, ఉత్పత్తి అర్థాలు రాయటం, పర్యాయ పదాలు రాయటం, ప్రయోగాలు ఇవ్వటం చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే అంత్యప్రాసల నిఘంటువులు అమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ ఇట్లాంటివి ఏంటంటే అంత్యప్రాసల నిఘంటువులు అనుకొని ఉంటాయి. అటువంటి నిఘంటువులు మనకు తెలుగులో రావాలి. తర్వాత మనకి తెలుగులో కొన్ని పర్యాయ పదాల నిఘంటువులని, నానార్థాల నిఘంటువులు వచ్చినాయి, కానీ అవి సమగ్రంగా లేవు. వాటిని సమగ్రంగా చేస్తే అది మనం తెలుగు భాషాభివృద్ధికి సూచిక అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ భేదాలు, ఒక్కొక్క పదం ఏ ప్రాంతంలో ఎలా వాడతారు అనేది కొన్ని మనకి పదకోశాలు వచ్చినాయి. ఇవి సమగ్రంగా ఏంటంటే ఎప్పటికప్పుడు మాండలికాలు కొత్తవి వస్తూ ఉంటాయి. మన వ్యవహారంలో కూడా మార్పులు వస్తుంటాయి. అలా కొత్తగా వచ్చేటువంటి వాడిని కూడా ఎప్పటికప్పుడు ఆ మాండలికాలు ఏ ప్రాంతంలో ఇది వాడుతున్నారు, దీన్ని ఇంకో ప్రాంతంలో ఎలా వాడతారు అని ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ గా మనకి నుడికారం కూడా పెరుగుతూ ఉంటుంది. జాతీయాలు, సామెతలు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త సామెతలు, కొత్త జాతీయాలు కూడా జనంలో వస్తూ ఉంటాయి. అవి వేరే భాషలోంచి ఇక్కడ మన దాంట్లోకి వచ్చినా సరే అది జనంలోకి వచ్చిన తర్వాత దాన్ని మనం రుద్దుపారేయడానికి లేదు. ఇందాక మిత్రులు అన్నారు త్రిభాషా సూత్రం అనేది అందరూ అలవాటు పడిపోయినటువంటిదే. అందరికీ చక్కగా కమ్యూనికేషన్ వస్తుంది. వస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. జన వ్యవహారంలోకి దిగిన తర్వాత అయితే ఈ రకంగా ఏంటంటే ఇంకొకటి తర్వాత అట్లా ఏంటంటే మనం తెలుగు అవతల ఇంకొక ఇతర భాషల వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే ఇందులో అక్షరాలు ఎక్కువ ఉన్నాయి, లిపి కష్టంగా ఉంది, కొన్ని ఆకారాలు దిద్దటం కష్టం అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలు సేకరించి లిపిని కూడా మనం ఎలాంటి మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు తావు లేకుండా కొన్నిటిని తీసేయాల్సి వస్తే, కొన్ని వర్ణాలను తీసేయాల్సి వస్తుంది, కొన్ని వర్ణాలను కలపాల్సి వస్తుంది. అది కూడా జరగాల్సినటువంటి కృషి జరగాలి అంటున్నారు. ఏమంటున్నారంటే మనకు అసలు ఈ ప్రయోగాలు మాతృభాషలో నేర్చుకుంటే అద్భుతమైనటువంటి మానసిక శక్తులు పెరుగుతాయని ఇవాళేవి మనం పరిశోధన చేయవసరంలా.
గొప్ప గొప్ప విద్యావేత్తలు ఆ పరిశోధనలన్నీ చేసి ఏ రోజు తేల్చి పెట్టారు. అమలు చేసే మహానుభావులు ఈ రోజు లేరు. ఇవాళ మనం మాతృభాషలో బోధించడం వల్ల కొత్తగా ప్రయోజనాలు ఏమవుతాయని మనం ఇవాళ రీసెర్చ్ చేయ అవసరంలా. గొప్ప గొప్ప పరిశోధనలు వచ్చేసి అన్ని జరిగి ఉన్నాయి. కొత్తగా చేయాల్సినటువంటిది ఏంటంటే కొన్ని ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ ఇంప్లిమెంటేషన్ లో వచ్చే సమస్యలకి పరిశోధనలు జరగాలి. అప్పుడు భాషాభివృద్ధి బాగా తేలిపోతుంది. అలాగా ఇదేంటంటే అనంతమైనటువంటి ఒక వినియోగంలో ఎలా భాషాభివృద్ధి, ఎందుకు భాషాభివృద్ధి సంఖ్య ఎందుకు జరగాలి? భాషాభివృద్ధి రెండే ప్రయోజనాలు. భాషాభివృద్ధి లక్ష్యం ఏంటంటే సామాన్య జనుడు ఉపయోగపడాలండి, అంతే. ఈ సామాన్య జనుడికి ఎలా ఉపయోగపడాలి? రెండు రకాలుగా ఉపయోగపడాలి. వాడి అవసరాలు తీరాలి, వాడికి ఆనందం కలగాలి. అంటే వాడి జీవితంలో ఐక్యంగా ఈ రకరకాల అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ భాష అభివృద్ధి జరిగేది వాడికి. అబ్బా, నాకు ఇంకా తెలుగులో ఇది చేయడంలో నాకు తొందరగా నాకు పని అయిపోయింది, నాకు బాగా అర్థమైంది అని చెప్పి వాడు సంతృప్తి పడాలి. ఆ స్థాయిలో భాష అభివృద్ధి జరగాలి. రెండోది ఏంటంటే ఆనందం పొందాలి. అంటే తెలుగులో ఉండేటువంటి ఉత్తమ సాహిత్యం, కళారూపాలు ఇవన్నీ కూడా వాడికి ఏంటంటే బోరు కొడుతున్నాయి అనకూడదు. వాడు బోరు కొడుతున్నాయి నాకు అంటాడు, నాకు బాగోలేదండి, ఈ డ్రామా బాగోలేదు, ఈ కవి సమ్మేళనం బాగోలేదు అంటాడు. బాగోలేదు వాడిని తప్పు పట్టకూడదు. వాడిని ఎలా అనంత ప్రదర్శన చేయాలో, వాడిని ఏ రకంగా చేస్తే మనం ఈ కళారూపాన్ని మనం సాఫిస్టికేటెడ్ చేయాలో, జనానికి ఉపయోగపడే దిశలో చేయాలో జరిగినప్పుడు అప్పుడు అది భాషాభివృద్ధి జరిగినట్లు అవుతుంది. చాలా గొప్ప గొప్ప అంశాల మీద నిర్వాహకులు వాళ్ళ తపనని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఈ తపనకు తగినటువంటి కోణంలో చర్చలు జరగాలి. నేను మునిరత్నం నాయుడు గారికి, బిట్టు వారికి, ఉమామహేశ్వరరావు గారికి, తర్వాత మిత్రులు కొంతమంది ఎవరైనా ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు తక్కువ లేకుండా మించకుండా ఎవరైనా మిత్రులు మాట్లాడతామంటే స్వాగతం. సార్ ఎవరో ఫారినర్ ఉన్నారు, అతను మాట్లాడమని చెప్పి అతను ఏదో ట్రై చేస్తున్నాడు అప్పటి నుండి. అదే నమస్కారం అండి. ఏం లేదు, ఇంప్లిమెంటేషన్ అని రంగారావు గారు అన్నారు కదా. ఇంప్లిమెంటేషన్ లో నేను గమనించింది 1 minute చెప్తాను. స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు తెలుగు ప్రాంతంలో తెలుగు 10th క్లాస్ వరకు తెలుగు చదవకుండా తెలుగును పూర్తి చేసుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందంటే, మీకు త్రిభాష సూత్రం మనం తూచా తప్పకుండా పాటిస్తాం తెలుగు ప్రాంతంలో, తెలుగు స్టేట్ బోర్డ్. కానీ 10th వరకు ఐసిఎస్సి, సిబిఎస్సి, ఐబీ స్కూల్ ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. వీళ్ళు బాగా ఉన్నతమైన కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు 10th క్లాస్ లో మన తెలుగు పిల్లలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు తెలుగు బోర్డులో ఒక లాంగ్వేజ్ గా తెలుగు భాషను రాయకుండా చదువు. మన రాష్ట్రంలో ఇలాంటి దయనీయమైన పరిస్థితి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? సత్యనారాయణ గారు, పరిష్కారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎలా అయితే 3 భాషలు మన చేత చదివిస్తున్నారో అలానే వాళ్ళు తప్పనిసరి చదవాలి. కానీ మనకు నేను నవోదయ విద్యాలయంలో పనిచేస్తున్నాను. నవోదయ విద్యాలయంలో 10వ తరగతి వచ్చే వరకు 5 సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది వాళ్ళకు. హిందీ అనేది ఉంది, హిందీ అనేది కేవలం వాళ్ళకు ఐచ్ఛికంగా మాత్రమే ఉంది. చదవాలంటే చదవచ్చు, లేకపోతే లేదు. కానీ అలా రీజనల్ లాంగ్వేజ్ చదవాల్సిందే 10th లో, అది ఏ స్కూల్ అని ఏ బోర్డు. అవును. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది. వారు తెలుగు బదులు ఇంకొకటి తీసుకోవచ్చా లేదనేది మా దగ్గర అయితే 100% తీసుకుంటున్నారు. తెలుగు బదులు జర్మన్, తర్వాత ఫ్రెంచ్ ఇటువంటివి కూడా కొన్ని తీస్తూ ఉన్నారు పిల్లలు, సిబిఎస్ఈలో ప్రత్యేకించి. దాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక రావిరంగారావు గారు చెప్పిన విషయాల్లో కూడా ప్రభుత్వ బాధ్యత కూడా చాలా ఉంది. ఎందుకు తెలుగు మాధ్యమంలో చదివి వచ్చిన వాళ్ళకి 5% మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు ప్రభుత్వం? అలా చెప్పాలి. మర్చిపోయింది, తెలుగు మాధ్యమం చచ్చిపోయింది, మర్చిపోయింది. కనీసం భాషగానే బ్రతికించాలి. ఇప్పుడు దాన్ని పాటించడం లేదు. ఓకే సార్, మామూలు తప్పనిసరిగా బాలకృష్ణ గారు చాలా చక్కగా మాట్లాడారు, చాలా విషయాలు ప్రస్తావించారు. ఆయన ఉపన్యాసం ఇంకా 2-3 ఉపన్యాసాలు ఆయన అవసరం అనిపిస్తున్నది. అట్లాగే మనకి తుమ్మల సాంబశివరావు గారు కవిత్వంలో భాషను ఎట్లా వాడుకుంటారు చక్కగా చెప్పారు. ఈ బాలకృష్ణ గారు మాత్రం చాలా విశాలంగా విపులంగా చెప్పారు. కాబట్టి ఈయన 2-3 ఉపన్యాసాలు చేయడం అవసరం అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.